వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్కారం అండి ఉండవల్లి అనిల్ కుమార్ గారు. నమస్కారం. సో మనం ఇద్దరం ఫస్ట్ టైం కదా కలవటం. అవునండి. మీకు దేవుడు ఇచ్చిన వరంలాగా మంచి వాగ్దాటి, తర్వాత హావభావాలు కూడా ఉంటాయి. ఇవి ఏంటి, ఈ విద్య మీకు మొదటి నుంచి ఉందా, లేకపోతే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు దాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారా? మీరు ప్రశంసిస్తున్నారా విమర్శిస్తున్నారా? లేదు, ఖచ్చితంగా ప్రశంసే. జనరల్గా పాలిటిక్స్లో వచ్చేవాళ్ళలో ఎక్కువ మంది ముందు చిన్నప్పుడు చిన్న వయసులో కొంచెం బాగా మాట్లాడేవాడిని, రే వీడు రాజకీయాల్లో రాణిస్తాడరా అని అంటారు. అలా చిన్నప్పటి నుంచి నేను మాట్లాడడం అనేది అలవాటే. స్కూల్ లెవెల్లో ఎలక్ట్యూషన్ కాంపిటీషన్స్ అలాగా. తర్వాత పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేది బాగా ఎర్లీ ఏజ్లో వచ్చిందండి. మా ఇంట్లో మా పెద్దనాన్నగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, మా బంధువులందరూ కూడా మున్సిపల్ రాజకీయాల్లో కౌన్సిలర్గా పనిచేసి అలా చేస్తుండేవారు. 67లోనో 68లో అనుకుంటాను, నేను రిక్షాలో మైక్ పెట్టుకుని మున్సిపల్ ఎలక్షన్స్ లో ప్రచారం చేస్తుంటే ఇంట్లో తిట్టేవారు. చదువు సంజయ్ కాదు, నువ్వెందుకు రిక్షాలు ఎక్కి అది చెప్పుకుంటూ తిరగటం, ఎందుకంటే కౌన్సిల్ అంటే చాలా చిన్న ఏరియా, అవతల వాళ్ళు అటాక్ చేయడం, మనం ఏదైనా మాడుతుంటే మా పేటలోకి మీ రిక్షా రాకూడదని, ఎందుకు రాకూడదని వాళ్ళతో గొడవ పడడం. ఇమేం చేయండి, 13 ఏళ్ల కుర్రాడు ఎవర్రా అంటే పలానా వాళ్ళ అబ్బాయి అండి అనేటప్పుడు వాళ్ళు కొంచెం కంట్రోల్ అయ్యేవారు, ఇంట్లోకి వచ్చి కంప్లైంట్ చేసేవారు. అలాగా ముందు నుంచి నాకు ఎందుకో తెలియదు కానీ పాలిటిక్స్ అంటే ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. దాని కంటిన్యూషనే 72 ఆంధ్ర అజిటేషన్ లో ఐ వాజ్ ద యంగెస్ట్ డిటెన్యూ. ఒక 38 days ఎంతో వైజాగ్ జైల్లో మీసా కింద. అప్పుడే పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడ్డాయి. మన పిన్నంనేని కోటేశ్వరరావు గారు, వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు, వెంకయ్య నాయుడు అప్పుడే పరిచయం. వీళ్ళిద్దరూ అయితే నా జైలు మేట్స్, పిన్నంనేని కోటేశ్వరరావు గారు, వడ్డే శోభనాద్రీశ్వరరావు. అలా నా లెవెల్కి మించినటువంటి వాళ్ళతో పరిచయం అవడంతో నాకు తెలియకుండానే ఒక పెద్దరికం వచ్చేసింది. అక్కడి నుంచి ఏదో ఇంట్రెస్ట్ అంతేనండి. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా పర్వాలేదు. నేను పాలిటిక్స్ లోకి వెళ్ళటం వల్ల ఫ్యామిలీకి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఏం లేదు. సో వాళ్ళు పెద్ద ఎంకరేజ్ చేయకపోయినా డిస్కరేజ్ చేయలే. అది వచ్చిందిలే, వెళ్తున్నాడు, అందరికి మా ఫాదర్ కి పెద్దనానికి అందరికీ ఉండేది కాబట్టి సరే అని. అలాగే మా వైఫ్ కూడా తెలిసే చేసుకుంది. నేను ఏం చేస్తావు నువ్వు అని మా మామగారు అడిగితే ఏమి చేయనని చెప్పాను. దాని మీద ఒక సంవత్సరం పాటు పెళ్లి ఆగిపోయింది. అంటే మాకు బాగా చిన్నప్పటి నుంచి తెలుసున్న ఫ్యామిలీ. ఇనేవే లవ్ మ్యారేజ్ అనొచ్చు, ఇనేవే అరేంజ్డ్ మ్యారేజ్. అంటే వాళ్ళకున్న ఒకే ఒక అబ్జెక్షన్ ఏంటంటే నేను ఏదో ఉద్యోగం చేయాలి. అప్పట్లో ఏంటంటే మా మామగారు, మా అత్తగారి బ్రదర్ స్టేట్ బ్యాంక్ జనరల్ మేనేజర్ గా ఉండేవాడు. చీఫ్ జనరల్ మేనేజర్ అంటే వాళ్ళు అప్పుడు స్టేట్ బ్యాంక్ ఈ టెస్ట్ అవి లేవు, ఉద్యోగం ఇచ్చేటమే. అంతే, కరెక్ట్. ఉద్యోగం ఇచ్చేస్తాం, బ్యాంక్ లో ఉద్యోగం ఇప్పించేస్తాం ఇద్దరికి, నీకు మీ ఆవిడకి కూడా ఉద్యోగం చేసుకుంటూ హాయిగా ఉండన్నారు. నేను చేయనన్నాను. అలాంటి వాటితో కొంత వాళ్ళు ఏంటిది రాజకీయాల్లో అంటే బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ లో రాజకీయాల్లో తిరగటంటే వాళ్ళు ఇంక లెక్క అయిపోయాడు, వీడు భ్రష్టుడు అయిపోయాడు అని చెప్పి లెక్కండి. అందుకని కానీ ఎందుకో సంహవ్ నా వైఫ్ నన్నే చేసుకుంటానంది. ఎప్పుడు ఏమి కంప్లైంట్ చేయలేదు. ఇన్నేళ్ల వరకు ఇప్పటివరకు ఎప్పుడు ఫైనాన్షియల్ పొజిషన్ మీద కానీ మా ఆర్థిక పరిస్థితులు ఏం సంపాదించావు ఏం తెచ్చావు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదండి. సో షీ ఈజ్ టోటల్లీ కంటెంటెడ్. టోటల్ గా. నాకు ఒక డాక్టర్ ఉంది, అది కూడా అంతే. దే ఆర్ హ్యాపీ. ఇప్పుడు కొంచెం పేరు వచ్చింది కాబట్టి. అది 50th year లో వచ్చిందండి నాకు ఫస్ట్ ఛాన్స్. అందుకని అప్పుడు దాకా కోఆపరేషన్ లేకపోతే అసలు అంతాక రాలేం కదా. సో దట్ వే మాట్లాడడం అనేది చిన్నప్పటి నుంచి ఉన్నదే. అది ఇప్పుడు కొంచెం ఏంటంటే దాని ఇది పెరిగింది ఈ టీవీ ఛానల్స్ అవి రావటం వల్ల. ఈ టీవీ ఛానల్స్ లేనప్పుడు దానికి పెద్ద ప్రత్యేకమైనటువంటి లేదు. ఈ ఛానల్స్ అవి పెరిగిన తర్వాత కొంచెం అమెరికన్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ అవుతుంది. అమెరికాలో అయితే ప్రెసిడెంట్ క్యాండిడేట్ టీవీలో మాట్లాడిన స్పీచ్ మీద రేటింగ్, దాన్ని బట్టి అతని రేటింగ్ పెరుగుతుంది, అతనికి వచ్చే కలెక్షన్ పెరుగుతుంది. అన్ని ఓపెన్ చేసేస్తారు. ఫలానా షికాగోలో వెళ్ళి మాట్లాడాడు ఒబామా, ఇన్ని కోట్లు వచ్చింది, క్లింటన్ వెళ్ళి మాట్లాడితే ఇన్ని వచ్చింది, కంపారిజన్. ఇక్కడ కూడా నెమ్మదిగా అది డెవలప్ అవుతుంది. సో మా ఇంపార్టెన్స్ పెరిగింది. అంటే మీరు మామూలుగా ఏంటంటే, అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు డిఫరెంట్గా ఉంటారు. మీరు ఏంటంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారంటే అవతల వాడు ఎవడో వాడు పడిపోయినట్టే చెడు కూడా ఆడతారు వర్చువల్గా చెప్పాలంటే. అది ఒక అంటే జనరల్ పబ్లిక్ ఫీలింగ్ నేను చెప్పేది కాదు సార్. అంటే నేను పాయింట్ లేకపోతే రానండి. నాకు స్ట్రాంగ్ నేను ఏదో మీరు గాలితనంగా ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడతారు నేను అన్నాం, ఆ మాట కాదు నేను అనేది. బట్ ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా. చెప్తున్నాను కదా, అది ఛానల్స్ వల్ల అడ్వాంటేజ్ వచ్చింది. ఇంత ముందంటే ప్రెస్ నోట్ పంపించేసేవాళ్ళం. ప్రెస్ మీట్ పెట్టడానికి ఇబ్బంది అయితే ప్రెస్ నోట్ పంపించేస్తే కొన్ని పేపర్లు మొత్తం వేసేవారు, కొన్ని హైలైట్ చేసి వేసేవారు, అలా వచ్చేది. ఇప్పుడు కుదరదు అది. ఇప్పుడు ఖచ్చితంగా కెమెరా ఫేస్ చేయడం అనేటప్పటికి
ప్రతి చిన్న మైన్యూట్ అబద్ధం చెప్తున్నాడేమో అని అనుమానం కలుగుతుంది అవతలకి. ఫేస్ ఫీలింగ్స్ కూడా అందుకని అబద్ధం చెప్పేటువంటి పరిస్థితులు ఉంటే నేను అవాయిడ్ చేసి వెళ్ళిపోతాను తప్ప నేను మీడియా ముందుకు రాను. అంటే అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేయాలని ఎందుకు అనిపించలేదు అసలు నేను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేద్దామని లాలో జాయిన్ అవ్వలేదండి. నాది కాలేజీ 74కి అయిపోయింది. అప్పటికే రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నాను. తర్వాత మా ఫ్రెండ్ ఒక అతను జోసెఫ్ రాజ్ అని నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, అతను ఐఎన్టీసీలో పేపర్ మిల్ దాంట్లో పెద్ద కీ రోల్. అతను తీసుకెళ్ళి నన్ను ఏం చేశాడంటే సెక్రటరీ ఆఫ్ పేపర్ మిల్స్ ఐఎన్టీసీ చేశాడు. ఆ తర్వాత దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే లీగల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇక్కడ కొంచెం మర్యాద ఎక్కువ ఉంటుంది, లేకపోతే ప్రతిదానికి లాయర్ దగ్గర పరిగెట్టి ఏమన్నా ఇలా రాయొచ్చా రాయకూడదా అని అడగడం అని అప్పుడు లాలో జాయిన్ అయ్యానండి 81లో ఆఫ్టర్ బ్రేక్ ఆఫ్ 7 years. నేను లాలో జాయిన్ అయింది కూడా పొలిటికల్ పర్పస్కే, అంతే తప్ప ప్రాక్టీస్ కానీ కాదు. తర్వాత ఏదో ఒకటి జక్కంపూడి రామ్మోహన్ రావు ఒకసారి సరెండర్ చేయడానికి, జక్కంపూడి రామ్మోహన్ రావుని సరెండర్ చేయడానికి అని నేను కోర్టు వేసుకుని కోర్టుకి వెళ్ళాను. వస్తుంటే అక్కడ అతను ఏం చేశారంటే హ్యాండ్ కప్స్ వేసి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లారు. తీసుకెళ్తుంటే వెనకాల వెళ్తుంటే సమ్మరు ఆ కోర్టు తీసి ఎవరినో పట్టుకొని ఇచ్చాను, ఎవరికి ఇచ్చానో గుర్తులేదు, పట్టుకుపోయాడు. రోజు చేసుకుంటే పట్టుకుపోయాడు. ఇంక దాంతో మనకు వచ్చి రాలేదురా అని వచ్చేసాను. ఇది కరెక్ట్, మంచి డిసిషన్ తీసుకున్నారు. అది మీకు అంటే యాక్చువల్గా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏంటంటే సరే మీరు 2 సార్లు అంతకుముందు ఎమ్మెల్యేకి పోటీ చేశారు కదా, సరే అప్పుడు అన్సక్సెస్ఫుల్గా గెలవలేదు. ఫస్ట్ టైము 2004 ఎంపీకి గెలిచారు. అంతకు ముందు నుంచి మీకు వైఎస్ఆర్తో సాన్నిహిత్యం ఉందా, తర్వాత బాగా పెరిగిందా మీకు? లేదు, వైఎస్ఆర్కి నాకు అంటే వైఎస్ఆర్ నాకు 79 ఆ టైం నుంచి డాక్టర్ రామచంద్రరావు గారు మా ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎమ్మెల్సీకి పోటీ చేశాడు గ్రాడ్యుయేట్స్. అప్పుడు మాకు రామచంద్రరావుని పరిచయం చేసింది ఎవరంటే వి హనుమంతరావు. ఓకే, వి హనుమంతరావు ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనుకుంటానండి. ఆయన వచ్చి కాకినాడలో పరిచయం చేశాడు, చేసి ఇదిగో మన క్యాండిడేట్ మీరందరూ యూత్ కాంగ్రెస్ వాళ్ళంతా తిరగాలని. ఆ ఎలక్షన్ టైంలో ఈయన వచ్చారు ఫస్ట్ టైం పులివెందుల ఎమ్మెల్యేగా. వచ్చి 2 రోజులు 3 రోజులు రాజమండ్రిలో మకాన్ చేసి ఆయన కూడా మరి ఇటు తిరిగి కొంచెం మా ఫ్రెండ్ కదా అని, ఇద్దరు చాలా యంగ్. ఆ టైంలో మాకు రాజశేఖర రెడ్డి గారి పరిచయం అయింది, కానీ ఆ పరిచయం పెద్ద అంత పెరగలే. ఎందుకంటే రామచంద్రరావుతో బాగా పెరిగింది అప్పటి నుంచి. రాజశేఖర రెడ్డి గారిని కలిస్తే నమస్కారం పెట్టడం, తర్వాత ఆయన మంత్రి అయ్యాడు, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాడు, హెల్త్ మినిస్టర్ అయ్యాడు, ఎక్సైజ్ మినిస్టర్ అయ్యాడు 83 లోపల. అంతే, అప్పుడు నా ఊరికే నమస్కారం పెట్టడమే తప్ప అంతకు మించి పెద్ద గ్రేట్ గా క్లోజ్నెస్ లేదు. ఆయన గుర్తుపెట్టేవాడు. మాకు బాగా ఎప్పుడైందంటే క్లోజు 83 ఎలక్షన్లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఐ థింక్ జనవరిలో ఆయన అధికారంలోకి వచ్చారు. ఫిబ్రవరిలోనో మార్చి ఫస్ట్ వీక్ లోనో విజయవాడలో వంగవీటి మోహన్ రంగా ఒక మీటింగ్ పెట్టాడు. పెట్టి ఆ మీటింగ్ ప్రెస్టేజియస్ మీటింగ్ గా తీసుకుని సరిగ్గా ఎన్టీ రామారావు గారు 6 గంటలకు ఆ సెంటర్ లో మీటింగ్ అంటే విజయవాడ ప్రెస్ క్లబ్, ఇప్పుడు ఏదో హోటల్ ఉంది అక్కడ, ఆ ప్రెస్ క్లబ్ ఏరియాలో ఈయన మీటింగ్ పెట్టాడు. నాకు అంబటి సుబ్బారావు అని మొన్నటిదాకా జర్నలిస్ట్ కాదండి, ఈయన అడ్వకేట్ అతను. మన ఇది కూడా ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా పనిచేస్తాడు. అంబటి ఆయన జర్నలిస్ట్ బ్రదర్, అంబటి ఆంజనేయులు బ్రదర్. ఆయన నాకు బాగా క్లోజ్, ఆంధ్ర ఎడ్యుకేషన్ అప్పటి నుంచి. ఆయన నేను ఏలూరులో లాలోతుంటే విజయవాడ తీసుకొచ్చాడు. విజయవాడలో ఆ రోజు కె కేశవరావు గారిని, రాజశేఖర రెడ్డి గారిని, వీళ్ళిద్దరిని చీఫ్ గెస్ట్ల కింద పిలిచాడు. అక్కడ నేను స్పీచ్ ప్రారంభోపన్యాసం చేయమన్నాను. అదే నాకు రంగా కూడా అక్కడే పరిచయం అండి. ఆ ప్రారంభోపన్యాసం అన్నది నా జీవితంలో ఒక మలుపు అనమాట. అది కేశవరావు గారికి చాలా క్లోజ్ అయ్యాను. రాజశేఖర రెడ్డి గారు అయితే చాలా ఏంటి నువ్వు ఎంత బాగా మాడతావు నాకు తెలియదు అని చెప్పి చాలా అడ్మైర్ చేశారండి. వంగవీటి మోహన్ రంగా అయితే ఆయన చనిపోయే వరకు నాతో చాలా క్లోజ్ గా ఉండేవాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఒక 2-3 నెలలకు పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ యంగెస్ట్ పిసిసి ప్రెసిడెంట్. అప్పుడు ఇంకా ఎక్కడికి వెళ్ళినా మీటింగ్ నేను వెళ్ళటం, నన్ను తిప్పడం. అలాగే అక్కడ బందర్లో బై ఎలక్షన్ వచ్చింది. ఆ బై ఎలక్షన్ లో నేను చాలా కీ రోల్ ఇచ్చారు నాకు. కీ రోల్ ఇచ్చారని ఎలా అంటే ఆ ఊరు మొత్తంలో 4-5 ఏసీ రూమ్లు ఉంటే ఒక రూమ్ నాకు ఇచ్చారు. పెద్ద పెద్ద నాయకులు ఎవరు వస్తున్నా సరే మీరు విజయవాడలో దిగి అక్కడి నుంచి కారులో వచ్చి వెళ్ళిపోండి తప్ప ఇక్కడ వచ్చి ఏసీ రూమ్ ఉండవు అని చాలా క్లియర్ గా చెప్పేశాడు. చెప్పేస్తే కొంతమంది దాని మీద బాధపడ్డారు కూడా. అరుణ్ కుమార్ ఎవడో వాడు బచ్చాగడికి వాడికి ఏసీ రూమ్ ఇచ్చి మననేమో విజయవాడలో ఉండమంటున్నాడని. కానీ అదొక టర్నింగ్ పాయింట్. తర్వాత రాజశేఖర రెడ్డి గారు బాగా క్లోజ్ అయిపోయాను. 89 నుంచి 99 వరకు ఢిల్లీలో ఆయన ఇంట్లోనే ఉండేవాడిని. అదొక పెద్ద నాకు ఇచ్చినటువంటి ఆయన. అది ఆయన అనుకున్నా రామచంద్రరావు గారు. సో మీకు వాళ్ళిద్దరిలో రామచంద్రరావు చాలా ముఖ్యం ఈ లెక్కన. రామచంద్రరావు గారు ఫ్రెండ్ అండి, రాజశేఖర రెడ్డి లీడర్. అది అట్లా డిఫైన్ చేస్తారు ఇక అంతే. రాజశేఖర రెడ్డి లీడర్ అని రామచంద్రరావు గారు చెప్పాడు. రామచంద్రరావు కూడా లీడర్ గానే సంబంధించాడు. వాళ్ళిద్దరూ ఆంతరంగికంగా ఉంటే ఎలా మాడుకునేవారు నాకు తెలియదు, కానీ సీఎం అయిన తర్వాత సార్ అనేవాడు ఈయన. అవును, ఆయన రాజశేఖర రెడ్డి కొంచెం ఎంబ్రాసింగ్ గా ఫీల్ అయ్యాడు, ఏంటి క్యాప్షన్ అని, ఏంటి సార్ అని, సార్ అని అనేవాడు, మమ్మల్ని అందరినీ అనమనేవాడు. అవును.
పూర్వం ఎంత చనువు ఉన్నా ఇప్పుడు ఆయన సీఎం అని. అంతే అంతే కరెక్ట్, అది పద్ధతి కూడా కదా. అందుకని రాజశేఖర రెడ్డి గారు తోటి మాకు ఎంత క్లోజ్ అయినా ఆ రిజర్వేషన్ ఎప్పుడు ఉండేది. ఆయన రాగానే టక్కుని లేచి నిలబడ్డాం, ఆయన కూర్చొని ఆయన అంటూ ఉండేవాడు ఎప్పుడైనా ఏంటో ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అనేవాడు నమస్కారం పెడితే. ఇక్కడ ఇంట్లోనే ఉండి పొద్దున్నే రాగానే లేచి నమస్కారం పెడతావుటి అంటే లేదండి నాకు లీడర్ కదా మీరని. అలా బట్ రాజశేఖర రెడ్డి తోటి దాన్ని ఫ్రెండ్షిప్ అనండి లేకపోతే గురు శిష్య సంబంధం అనండి చాలా ఎంజాయ్ చేశాను తప్ప ఎప్పుడు ఒక్క మాట కూడా లేదండి. రాజశేఖర రెడ్డి జీవితంలో ఒకే ఒకసారి నా మీద ఆయన సీరియస్ ఎప్పుడు ఏంటంటే మొన్న ఎలక్షన్ల ముందు ఒక 2 సార్లు సోనియా గాంధీ గారు వచ్చారు, 2 సార్లు ట్రాన్స్లేషన్కి వెళ్ళాను. ట్రాన్స్లేషన్కి వెళ్ళడానికి ఒక నైట్ ట్రైన్లో వెళ్ళాలి, ఆ రోజంతా ట్రాన్స్లేషన్ చేయాలి, మొన్న ట్రైన్ ఇక్కడ రావాలి. అల్టిమేట్ గా దగ్గర ఒక 2.5 రోజులు పోయేది క్యాంపెయిన్, దగ్గర పడ్డాక జరుగుతుంది. ఈలోపు రాహుల్ గాంధీ గారిది మీటింగ్ వచ్చే కాకినాడ వచ్చి అక్కడి నుంచి జాయిన్ అయ్యి వెళ్ళాలి అని చెప్పి పిలిచాడు ఆయన. పిలిస్తే నేను ఏమన్నానంటే సార్ ఇప్పటికే అక్కడ మురళీమోహన్ గారు కృష్ణరాజు గారు 2 పార్టీలు ఒకటే క్యాంపెయిన్, ఏమనంటే మీ అభ్యర్థిని చూసుకోవాలంటే టీవీలో చూసుకోవాలి కరెక్ట్ అని చెప్పి వాళ్ళ అదే క్యాంపెయిన్ అండి. ఇంకా నా మీద చెడు చెప్పడానికి ఏం లేదు. వచ్చాడా అని ఎవరైనా వెళ్ళి అడగటం కాంగ్రెస్ క్యాండిడేట్ వచ్చాడా అని, అంటే రాలేదండి అంటారు. సాయంత్రం టీవీలో కనబడతాడు చూసుకోండి, ఆయన అక్కడే ఉండమనొచ్చు కదా, ఎందుకు ఇక్కడ వచ్చి మిమ్మల్ని ఏం చేయలేదు, ఇదే రన్ అవుతుందండి. నేను రాజశేఖర రెడ్డి గారిని అడిగాను, సార్ ఈ రాహుల్ గాంధీ గారి ట్రాన్స్లేషన్కి వేరే ఇంకొక మనిషి ఉన్నాడండి బాగా చేస్తాడు అని అంటే అప్పుడు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీ మొహం చూసి ఓట్లేస్తారనుకున్నావా, అసలు నీకున్న క్రెడిబిలిటీయే నువ్వు ఆ సోనియా గాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ పక్కన ఉంటావు అన్నదే నీ క్వాలిఫికేషన్. రాహుల్ గాంధీ అంటే ఏమనుకున్నావు, ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ, ఈ ఆపర్చునిటీ వస్తుంది అనుకున్నావా. కాదు సార్ ఓడిపోయాను అనుకోండి స్టేట్ అంతా నెగ్గుతున్నాం అది నాకు తెలుసు, స్టేట్ అంతా నెగ్గి అరుణ్ కుమార్ ఓడిపోతే రాజశేఖర రెడ్డి వల్ల నెగ్గింది అని అనడానికి ఉండదు. వెంటనే మిమ్మల్ని అడుగుతారు మీ అరుణ్ కుమార్ని గెలిపించుకోలేకపోయావు, ఇంక నీ గొప్పతనం అంటే అని అడుగుతారు. అందుకని కనీసం ఇక్కడ అంటే నువ్వు తిరిగితే గెలిచేస్తావా అని అడిగాడు. గెలుస్తానో ఓడతానో కనీసం సెకండ్ ప్లేస్ కన్నా వస్తాను, అప్పుడు పరిస్థితి అలా ఉందండి. కనీసం సెకండ్ ప్లేస్ కన్నా వస్తానండి, రేసులో ఉన్నానని అనిపించుకుంటాను. అందరూ ఓడిపోతేనే బాధపడి కానీ అందరూ నెగ్గేసి నాది డిపాజిట్ పోయింది అనుకోండి అది మీకు అవమానం అని నేను ఫీల్ అవుతున్నాను. ఆయన నోరు ఇంకా ఎక్కువ మాట్లాడుకో వచ్చేసే కాకినాడ వచ్చి అక్కడ జాయిన్ అవ్వన్నాడు. వెళ్ళాను, నిజంగా ఆయన చెప్పింది రైట్ ఏమో అనిపించింది. ఎందుకంటే అక్కడ నేను తిరిగిన ఏరియాలు తిరగని ఏరియాలు ఇవన్నీ చూసుకుంటే పెద్ద తేడా ఏం లేదు. మనకు వేసే షెడ్యూల్ కాస్ట్ ఓటింగ్ రాదని అనుకున్నారు, షెడ్యూల్ కాస్ట్ ఓటింగ్ సాలిడ్ గా నాకు వచ్చిందండి. తర్వాత క్యాస్ట్ పరంగా మొన్న ఎలక్షన్ క్యాస్ట్ పరంగా విడిపోయారు, కాపులంతా పిఆర్పి, కమ్మవారు అలాగా ముందు నుంచి తెలుగుదేశం ఎక్కువ. అంటే మాకు కూడా కొంత పర్సెంటేజ్ ఉంటుంది కానీ తక్కువ, బాగా తక్కువ. కమ్మవారు ఎక్కువ మంది తెలుగుదేశం, కాపులందరూ పిఆర్పి అయిపోయారు. షెడ్యూల్ కాస్ట్ ఓట్లు నాకు గట్టిగా పడ్డాయి. అనపర్తిలో రెడ్లు ఆ రెడ్లు ఓట్లు ఈ క్యాస్ట్ కాంబినేషన్ లో కాంగ్రెస్ అయిపోయాయి. అది సేవ్ చేసిందని బతికిచ్చేసింది. అక్కడే రాజమండ్రి 2000 అంతా వచ్చినట్టుంది, అక్కడ మాత్రం 46,000 మెజార్టీ వచ్చిందండి. ఇప్పుడు వాళ్లే తెగదిట్టేస్తుంటారు నన్ను, జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయకపోవటం ఏంటి, నువ్వు వెళ్ళాలి, నీకు అనవసరంగా ఓటేసాం, మురళీమోహన్ కేసిన బాగుండేది, ఇలా చాలా మంది చెప్తుంటారు. అనపర్తి వాళ్ళే ఏ ఊర్లో వాళ్ళు ఎవడో ఫోన్ చేస్తారండి, నేను గుర్తున్నానా పలానా ఊరి నుంచి మాడుతున్నాను, ఏమి ఫౌల్ కాల్స్ కాదు, అనానమస్ కాల్స్ కాదు, నేను సత్యరెడ్డిని మాడుతున్నాను అంటే చెప్పండి సత్యరెడ్డి గారని, మా ఊర్లో నీకు 1500 మెజార్టీ ఇచ్చాం, ఎందుకు నాయనా మా కొంప మంచడానికా అంటే నేనేం చేశానండి, ఏం చేయడం ఏంటి, ఆ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వెళ్ళడం ఏంటని. నేను ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడానండి, ఏదైనా ఇదేం బాగోలేదు నీకు ఓటేసినందుకు మాకు బుద్ధి చెప్పు అని తిడుతూ ఉంటారు. మరి ఏం చేయనండి, క్షమించండి, ఇంక ఈసారి మీ దగ్గరికి వచ్చి అడగలండి, మళ్ళీ ఇంకసారి నిలబడలేండి, ఇప్పుడే రాజీనామా చేసేయచ్చు కదా, మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఇంకోటి వస్తాడు వాడిని తిట్టాలి, ఎందుకంటే ఏం అనడానికి లేదు. నిజంగా అక్కడ మేము ఓట్లేసిన వాళ్ళే అంత ఇప్పుడు రెడ్లందరూ అక్కడ జగన్మోహన్ వెళ్ళిపోయినట్టు అందరూ అంటే యంగ్ జనరల్ గా యంగ్ రెడ్డిస్ లో యూత్ లో కొంత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మాత్రం అండి, రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ కానీ ఆయనకు ఉన్నటువంటి పేరుకి ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన దానికి ఎక్కడ పోలిక లేదు, కొన్ని వేల రెట్లు పెరిగిపోయాడు. ఎందుకంటే తర్వాత జరిగినటువంటి పరిస్థితులు పరిణామాలండి, అదే రెసెషన్ ఎఫెక్ట్, వరదలు, తెలంగాణ అజిటేషన్ అన్ని కలిపి ఏంటంటే రాజశేఖర రెడ్డి బతికుంటే ఏవి రాకపోను కానీ ఒక నమ్మకం వచ్చింది. వచ్చిన జనరల్ గా మన సైకి ఎలా ఉంటుందంటే చనిపోయినటువంటి వ్యక్తిని దేవుడితో సమానంగా చూస్తాం, అతనికి మీకు శత్రువు అయినా సరే చెడైతే మాట్లాడడం. కానీ దురదృష్టవశాత్తు ఏంది, రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత కొంతమంది చెడు మొదలెట్టారు, దోచేసాడు రాష్ట్రాన్ని, అది చేశాడు ఇది చేశాడని. మా వాళ్ళే అదే జగన్ కి టానిక్,
అది దాంతో జనరల్ గా మాకే అందరికీ ఇదేంటిది రాజశేఖర రెడ్డి గురించి నిన్నటిదాకా సీఎం ఉండి అంత దారుణంగా చచ్చిపోతే ఇలా బ్యాడ్ గా మాట్లాడుతున్నారు ఏంటనేటువంటి ఒక ఫీలింగ్ రాజశేఖర రెడ్డి శత్రువుల్లో కూడా వచ్చిందండి. ఇంకా రాజశేఖర రెడ్డిని దేవుడిగా చూసే వాళ్ళు ఇంకా ఎక్కువ వస్తుంది కదా. అవును, సహజం అది. అదే జగన్ కి ఇప్పుడు టానిక్ కింద పనిచేస్తుంది. ఆ టానిక్ ఎంతకాలం ఉండొచ్చు అంటారు? టానిక్ రోజు వేసుకోవాలండి. ఎప్పుడైతే యువతలు ఎయిటం మానేస్తారో అప్పుడు దాని ఎఫెక్ట్ ఉండదు. అదే వీళ్ళు ఎయిటం మానేయాలిగా. అదే వీళ్ళు ఎయిటం ఎప్పుడు మానేయచ్చు. వేసేవాళ్ళు ఏమి ఇవాళ కొత్తగా వచ్చినట్లయితే నేను చెప్పొచ్చు బుద్ధి లేదని, కానీ వేసేవాళ్ళు రాజశేఖర రెడ్డి సమకాలికులు, ఆయనతో పాటు ఎమ్మెల్యే అయిన వాళ్ళు, ఆయనతో క్లోజ్ గా తిరిగిన వాళ్ళు, వాళ్ళకి నేను ఏం చెప్పగలను? అది ఈ మధ్య కొంచెం తగ్గినట్టుందండి. తగ్గితే ఏం లేదండి, తగ్గితే ఏం ఉండదు. రాజశేఖర రెడ్డి మావాడని కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకోవడానికి ఎప్పుడు అవకాశం వస్తుందంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా రాజశేఖర రెడ్డి గురించి చెడుగా మాట్లాడడం మానేస్తే వచ్చింది. ఇప్పుడు మీరు అంటే జనరల్ గా రాజశేఖర రెడ్డికి ఎందుకు మంచి పేరు వచ్చిందంటే జనం సంగతి వదిలేస్తే రాజకీయ పొలిటికల్ సర్కిల్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చాలా మందికి వ్యక్తిగత సహాయం చేశాడు. మేళ్ళు, ఆయన భాషలో ఆయన వాడే పదం మేళ్ళు. అవును, మేళ్ళు చేస్తామని చెప్పి. సో మీకేమైనా చేశారు అసలు ఆయన? వ్యక్తిగత మేలు అంటే ఉంటుందండి. నన్ను ఇది కాదు, వ్యక్తిగత మేళ్ళు అంటే జనరల్ గా అన్ని డబ్బు ఆర్థిక లావాదేవీలే. ఆర్థిక లావాదేవీ మీద ఎందుకో నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదండి. అడిగితే చేసేవాడేమో కానీ నాకు అలా నా జాతకం అలా నడిచింది అంతే. నేను ఎప్పుడు ఆ యావలేదు మీకు ఎప్పుడు. అసలు ఆ డబ్బు గురించే కదండి, రేపు ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని ఫ్యూచర్ గురించి ఆలోచించేది ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎందుకో నా జీవితంలో ఎప్పుడు రాలే. ఎప్పుడు అదే బ్రహ్మాండం మీద నాకు ఒక నేను అనుకోవడం కారణం ఏంటంటే ఎప్పుడైనా సరే నేను నాకన్నా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటుంటాను. నేను వరల్డ్లో 8%లోకి వస్తాను. ప్రపంచంలో 8%కి మాత్రమే ఉన్నవి నాకున్నాయి. ఏంటి, సొంత ఇల్లు ఉంది, ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ లో ఫుడ్ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటువంటి ఎడ్యుకేషన్కి వెళ్ళే అవకాశం వచ్చింది, నా వైఫ్ డబుల్ గ్రాడ్యుయేట్, నా కూతురు గ్రాడ్యుయేట్, ఈ స్టేటస్ కారు ఉంది. ఈ స్టేటస్ వరల్డ్ పాపులేషన్ లో ఓన్లీ 8%కే ఉంటుంది. ఆ 8% లోనే నేను, అనిల్ అంబానీ, బిల్ గేట్స్ వస్తాం. మీరు మనందరం 8% లో ఉంటాం. 92% వాళ్ళు డిప్రైవ్డ్. నాకు ఒక్కోసారి గిల్టీ ఫీలింగ్ వస్తుంది, వీళ్ళదే కదా మనం లాగేసాం అలా అని పంచిపెట్టేయలేం. అవును, అది సో డెఫినెట్ గా నేను ఏ రోజు కూడా ఏంట్రా నా పరిస్థితి, పక్కవాడు చాలా పెద్దాడైపోయాడు, మనం ఎలా ఉండిపోయామంటని అలాంటి ఆలోచన నాకు ఎప్పుడు రాలే. ఎందుకు రాలేదని కూడా అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. అనుకుంటూ ఉంటే మళ్ళీ ఏంటంటే దాంట్లో అది రాలేదు కాబట్టి హ్యాపీగా నిద్రపోతున్నాం, హ్యాపీగా తిరుగుతున్నాం. మరి ఎలక్షన్స్ అప్పుడు డబ్బుకు ఎవరు సాయం చేసేవాళ్ళు? ఆయనే చేసేవాడా? ఎలక్షన్ లో నా వరకు ఎవడో వచ్చి ఇప్పుడు ఇదిగో ఈ డబ్బులు నేను 4 ఎలక్షన్లు కంటెస్ట్ చేశాను. ఒక ఎలక్షన్ కి మా రౌత్ సూర్యప్రకాశ్రావు ఇప్పుడు ఎమ్మెల్యే నాకు మీరు వచ్చి ఏమైనా ఇద్దాం అనుకున్నారు అనుకోండి, సార్ మా రౌత్ని కలవండి అని. రౌత్ సూర్యప్రకాశ్రావు అన్నవాడు మీ అకౌంట్ మెయింటైన్ చేసి ఆయన మొత్తం కార్యకర్తలు మీటింగ్ ఎట్టి ఇదిగో ఎంత వచ్చింది, ఈయన ఎంత ఇచ్చాడని చెప్పేయడం. అలాగే నేను ఎప్పుడు డబ్బు తీసుకోవడం అనేది జరగల. మొన్న ఎలక్షన్ కూడా అంతే. జనరల్ గా అసెంబ్లీ పార్లమెంట్ కలిసి జరిగినప్పుడు ఒకటి ఏమవుతుందంటే అండి, అసెంబ్లీ అన్నదే మెయిన్ అవుతుంది. అదే వాళ్ళే ఖర్చు పెడతారు. నా ఎలక్షన్ లో దురదృష్టవశాత్తు నేను క్యాండిడేట్ అవటం వల్ల అసెంబ్లీ వాళ్ళకి కూడా ఓడిపోయారు. ఎందుకంటే అక్కడికి వచ్చి నన్ను తిట్టి నా శత్రువులందరూ కూడా ఆ అసెంబ్లీకి శత్రువులు అయిపోయారు, వాళ్ళు ఓడిపోయారు. టక్కున ఆఖరికి అనపర్తి కాపాడేసింది, కానీ అయితే 5 సీట్లు ఓడిపోయామండి రాజమండ్రిలో. ఇప్పుడు అలా జరగలేదు. దీన్ని బట్టి మీకు ఏమన్నా అంటే మీరు ఏమైనా ఆత్మపరిశీలన చేసుకుంటున్నారా? ఏమని రిపెంట్ అవ్వటం కానీ అంటే మీడియాతో పెట్టుకోవడం వల్ల? లేదండి, లేదుగా. మీడియాతో పెట్టుకోవాలండి. నేను మీడియా అధినేత చేస్తున్నటువంటి వేరే వ్యాపారాల్లో ఉన్న ఆర్థిక సంబంధమైనటువంటి అవకతవకలు ఏమున్నాయో అవే బయట తీసుకొచ్చాను. కానీ నేను ఎప్పుడు మీడియా ఈనాడుని ఇప్పటికీ చదువుతాను. నేను ఫస్ట్ నేను అన్ని పేపర్లు చదువుతాను, ఫస్ట్ చదివేది ఈనాడే. ఇది అలా అలవాటైపోయింది. నెక్స్ట్ ఈటీవీ న్యూస్ చూస్తాను, 9 o'clock రాత్రి వస్తుంది. అందులో ఏంటంటే నేషనల్ న్యూస్ అంతా కవర్ చేస్తారని. నేను ఎప్పుడు రామోజీరావు గారి గురించి వ్యక్తిగతంగా కానీ నేనేం ఆరోపణలు చేయలే. ఎస్, నేను చేసింది అది కరెక్ట్, అది కరెక్ట్ అని ప్రూవ్ అయిందిగా. 1800 crores వెనక్కి పే చేశాడు ఆయన. మిగతా దాని మీద కూడా నాకు అనుమానం వచ్చింది, ఇంప్లీడ్ అయ్యాను. సుప్రీంకోర్టులో ఇప్పుడు ఇంప్లీడ్ అయ్యాను. అది మీ దాంట్లోనే ఇంత చిన్నది వచ్చినట్టుంది. సాక్షిలో పెద్ద వచ్చేది, ఈ మధ్య సాక్షిలో మానేశారు నన్ను. ఈనాడు అలాగే వేసుకోరు, ఆయన పేపర్ కాబట్టి. అందుకని కాంప్రమైజ్ అయిపోయావా అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మేమే వేసాం. అది కూడా
మీరు అప్పుడైతే ఎంతేశారు, తర్వాత ఎందుకో మీకు నా మీద కోపం వచ్చింది. అవసరమైతే చెప్తా, అది మళ్ళీ చెప్తా. పత్రికల మీద విరుచుకుపడి అరుణ్ కుమార్ నన్న పంపించడం రాశారు. ఇది నేనేం చేశాను రా బాబు మధ్యలోను. రాజశేఖర రెడ్డి ఓపెన్ లేఖలో ఎవరైనా వచ్చి మా అకౌంట్లు చూసుకోవచ్చు, అవును, అవసరమైతే పత్రికల మీద ఒంటికాల మీద లేచే ఉండవల్లైనా పంపండి అన్నారు. అవును, నేనెప్పుడు ఒంటికాల మీద లేచాను, ఏ పత్రిక మీద నేను ధ్వజం ఎత్తాను? అంటే అప్పుడు ఆంధ్రజ్యోతిని కూడా మీరు కలిపి తిట్టారు కదా. నేను కాదు, రాజశేఖర రెడ్డి ఆయన తిట్టేవాడు. అవును, ఆయన 2 పత్రికలు అనేవాడు. ఆయన స్లోగన్ అది. ఈ 2 పత్రికలు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా రాస్తాయి అన్నది ఇప్పుడు కూడా నేను నమ్ముతాను. దాంట్లో ఏమి నాకు ఇది లేదు. జస్ట్ రాయడం మీ ఇష్టం. దాన్ని మనం ఏమి నాకు వ్యతిరేకంగా ఎందుకు రాశారని అడగడానికి లేదు. అట్లా కాదు, ఫ్యాక్ట్ కాకపోతే అడగచ్చు. ఎగ్జాక్ట్లీ, అది ఫ్యాక్ట్ రాస్తున్నారు. మనం వ్యతిరేకమైనవి మా పేపర్ అయితే పక్కన పెడతాం. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా రాసింది ఆంధ్రజ్యోతి అని మీరు నమ్ముతున్నారు కదా ఇప్పుడు? ఖచ్చితంగా. కానీ అవన్నీ కూడా ఇప్పుడు వాస్తవాలను ప్రభుత్వం అంగీకరించిందిగా. అందులో కొన్ని మొత్తం పేపర్లన్నీ ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసి చెప్పలేను, కానీ కొన్ని వాస్తవాలు ఉండొచ్చు, కొన్ని మీ ఇమాజినేషన్ ఉండొచ్చు. మొత్తానికి ఒకటి జనరల్ పబ్లిక్ లో ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈ 2 కూడా కాంగ్రెస్ కి అనుకూల పత్రికలు కాదు అని అయితే తెలుసు. బట్ స్టిల్ మీరు ఎలిజిబిలిటీ మీకు చెప్పారు, అట్లా ప్రచారం చేశారు. అంత ముందు నుంచి లేకపోతే ఒప్పుకుంటారు? లేదు లేదు, మీకు ముందు నుంచి కూడా నాకు సంబంధించినంత వరకు అసలు నేను టేకప్ చేసిన తర్వాత అయితే అది మీరు క్లారిటీతో చూసుకోవచ్చు మీరు తర్వాత అయినా సరే. అంటే నాకు ఒకటి గుర్తుందండి, రాజశేఖర రెడ్డి పాదయాత్రని బాగా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఎందుకు చేస్తుంది అప్పుడు? రామోజీరావు గారి మీద నేను కొన్ని పైకి తీసుకొచ్చినప్పుడు ఆంధ్రజ్యోతి TV9 లేకపోతే అసలు ఏమీ లేదు. అంతే కదా, అయిపోయింది ఇష్యూ క్లోజ్ కదా. అవును, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, అదేం కాదంటలేదు. వేరే కనుక ఏజెండా ఉంటే చేయదు కదా ఈ పని. అది నేను అనేది ఎజెండా అనలేదు నేను అసలు. ఈవెన్ అదర్వైజ్ అంటే రాజశేఖర పబ్లిక్ లో ఉన్నటువంటి పబ్లిక్ లో ఫీలింగ్ అంటాను అంతే. బేసిక్ ఏంటంటే ఇష్యూని బట్టి విల్ గో బై ఇష్యూ. ఇప్పుడు రాజశేఖర రెడ్డి పాదయాత్రకి ఆ రోజు అంత ప్రాధాన్యత ఇచ్చింది ఆంధ్రజ్యోతి కదా. అవును. సో దానివల్ల నష్టం ఎవరికి జరిగింది? చంద్రబాబు నాయుడుకి, ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి. అవును. సో మాకు వేరే ఏజెండా ఉంటే అది జరగదుగా, ఇవ్వం కదా. నేను ఎజెండా అంటలేదు, అసలు మాట కోసం చెప్తున్నాను నేను. జనరల్ గా మీకు ఇప్పుడు నేను కానీ తెలుగుదేశాన్ని క్రిటిసైజ్ చేశాను, తెలుగుదేశం వాళ్ళు ఎవరో కాంగ్రెస్ని క్రిటిసైజ్ చేశారు. ఒకే రోజు 2 ప్రెస్ మీట్లు జరిగాయి. కాంగ్రెస్ ప్రెస్ మీట్ కన్నా మీరు న్యాచురల్ గా తెలుగుదేశం ప్రెస్ మీట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారన్నది ఒక నమ్మకం. నమ్మకం తప్పవచ్చు. అదే నేను అనేది, మీరు అభిప్రాయానికి రావటం వేరు, వాస్తవం వేరు. అదే వాస్తవం వేరవచ్చు, కానీ ఎక్కువ మంది అభిప్రాయం మాత్రం ఇదే. అదే చెబుతున్నా, అది కల్పించారు అట్లా. మీరు కావాలంటే ఇవాళ నుంచి ఒక 4 రోజులు మళ్ళీ కొలతలేద్దాం. నేను చదువుతాను, నేను ఆంధ్రజ్యోతి చదువుతాను. నేను నెక్స్ట్ నిజంగా మీరు ఇది తెలుగుదేశం పేపర్ అని పైన రాసుకున్నా తప్పు లేదని చెప్పే ఫిలాసఫీ నాది. నేను అసలు ఎందుకంటే మీకు పొలిటికల్ ఐడియాలజీ ఉండకూడదా? అంటే మీరు ఏమైందంటే ఈ లాస్ట్ 7 years లో ఎవ్రీథింగ్ పొలిటికలైజ్ అవటం వలన మీడియా గురించి అట్లా ఒక అభిప్రాయం వచ్చేసి మీరు రావటం కాదు, జనానికి రావటం అన్ని చేశారు. బట్ అల్టిమేట్గా ఏంటంటే వన్ థింగ్, మీరు మీ బొట్టళ్ళు అయినా సరే దేర్ మస్ట్ బి డిఫరెన్స్ బిట్వీన్ ఎ పొలిటికల్ పార్టీ అండ్ పొలిటికల్ పేపర్ అండ్ అండ్ ఇండిపెండెంట్ న్యూస్ పేపర్స్. ఏ ఒక్క పత్రిక అయినా సరే 100% పద్ధతిగా ఉందని అయితే చెప్పలేము. ఎందుకంటే నా చేతుల్లోనే ఉండదు, కొంత నా కంట్రోలే ఉండదు చాలా సందర్భాల్లో. అది సహజంగా జరుగుతుంది. మీరు కూడా కొంతకాలం నడిపారు కదా, ఒక్కోసారి మీకు తెలియకుండా కూడా. నేను ఇప్పుడు ఒక మాట మీరు దాన్ని కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టు అనుమానం వచ్చింది నాకు. లేదు అసలు మీ పేపర్ పాలసీ తప్పని అంటలే, అలాగే నాకు అభిప్రాయం వచ్చేయడం గురించి కూడా తప్పు లేదు. మీకు రావడం తప్పు కాదు, నేను దాని గురించి మాట్లాడతాను. వాస్తవం కాదా అన్నది మీరు వాస్తవం కాదంటారు, నేను వాస్తవం అంటాను. ఇది ఎప్పటికీ తెలియదు, దేవుడు ఉన్నాడా లేడా అన్నట్టే. అదే నేను అనేది. అది ఎందుకు వచ్చింది అనేది అయితే జనానికి తెలియాలి కదా, అది నేను అనేది. ఇప్పుడు మీకు అభిప్రాయం ఉందా లేదో తర్వాత విషయం. బట్ మీ మిత్రుడు లేదా మీ లీడర్, మిత్రుడు కాదు, రాజశేఖర రెడ్డి ఏంటంటే తన మీరు ఆ లెటర్ రాసిన రోజున నేను తిరుపతిలో ఉన్నాను. అవును, ఎడిటోరియల్ వచ్చింది. వచ్చేటప్పటికి అందులో అరుణ్ కుమార్ అన్నా సరే వచ్చి చూసుకోవచ్చు అని. ఆ రోజు నేను తిరుపతిలో పెట్టి వస్తున్నా నేనని చెప్పాను. అవును. దానికి కారణం ఏంటంటే మీ దాంట్లోనే పనిచేసి మానేసిన ఒక అతను నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఛాలెంజ్ చేశాడు కాబట్టి నువ్వు వెళ్ళని. అవును. అంటే నేను వస్తున్నాను, ఒప్పుకున్నాను. రాజశేఖర రెడ్డి గారు వద్దన్నాడు. రాజశేఖర రెడ్డి గారు అది పేపర్లో చూసి ఆయన, ఎందుకంటే ఆయన ఫోన్ చేస్తున్నాడంటే మాకు ముందు రోజు రాత్రి వస్తున్నాడు ఫోన్, పొద్దున 5 లేపుతాడు ఆయన. నేను లేవనని తెలుసు. సూర్యుడు ఫోన్ చేసి చెప్తాడనమాట, సార్ పొద్దున మాట్లాడుతున్నారు నీతో. అంటే లేచి ఫోన్ గట్టిగా ఇది పెట్టుకుని ఆన్ పెట్టుకుని పడుకుంటాం, లేకపోతే సైలెంట్ లో పెట్టేస్తాను. 5 ఆయన చెప్పాడు, ఏంటి నువ్వు తిరుపతిలో ఏదో ఆంధ్రజ్యోతి ఆఫీస్కి వెళ్తా అన్నమాట ఏంటి? ఆయన రమ్మన్నాడండి, నేనే వెళ్తాను లేదు, ఆయన అరుణ్ అన్న పంపించన్నాడు. అరుణ్ కుమార్ రమ్మని చెప్పి అనలేదు, సరిగ్గా చదువు, నాకు రాశాడు లెటర్, అవును, నేను పంపిస్తే వెళ్ళాలి నువ్వు అంతే. నీకెందుకు ఇవన్నీ హెడ్ఏక్లు,
నీకు పార్లమెంట్ కానీ అసలు నువ్వు ఢిల్లీలో ఉండాలి, కానీ అసలు ఆయన కాన్స్టిట్యున్సీకి కూడా వెళ్ళొద్దని వాడండి. ఏదో అలా నెలకోసారి వెళ్ళాలి, వాళ్ళ పనులు ఏంటో తెలుసుకుని ఢిల్లీలో అక్కడి నుంచి చేస్తే ఇక్కడ క్రెడిబిలిటీ పెరుగుతుంది, కానీ నువ్వు రోజు కనబడితే ఇక్కడ ఏం పెరగదు, అయినా నీకేం ఇదే పనే అన్నాడు. అదేంటండి, ఆయన అంత డైరెక్ట్ గా కమాండ్ ఛాలెంజ్ అన్నప్పుడు వెళ్ళకపోతే మీకే ఛాలెంజ్ చేశాడు కాబట్టి మీ తరఫున వెళ్తున్నాను నేను చెప్తాను. అంటే ఆయనకి అంత లేదు, ఏది రాధాకృష్ణని ఛాలెంజ్ చేశాడు కాబట్టి మనం ఏదో రకంగా ఇబ్బంది పెడదాం. నేను వచ్చి ఇక్కడ ఏమీ ప్రూవ్ చేయలేకపోవచ్చు, కానీ రోజు మీ అకౌంట్లు టీవీలు అవి చూపించడం, మీరు ఆటోమేటిక్ గా మీరు ముద్ద అయిపోయారు. మీ అంతటా మీ లెటర్లోనే పంపించుకున్నారు అనుకోవాలి. అంటే ఏంటి, నేను ప్రాసిక్యూటర్ అయిపోయాను. అది వేరు. మీరు చూడటాకన్నారు అనుకోండి, అదేంటి నువ్వే కదా రాసి ఉంటాను. అట్లా కాదు, మీరు ప్రజా జీవితంలో ఉన్నారు, మేము మీడియాలో మేము ప్రూవ్ చేయలేకపోయాను అనుకోండి, నాకేం నష్టం రాదు. అట్ట కాదు నా దగ్గర ఆ రకమైన నైతిక స్థైర్యం లేకపోతే నేను పంపని అడగనుగా. ఏ ఆఫీస్ వాళ్ళు కూడా వాళ్ళ అకౌంట్ చూపించడానికి ఒప్పుకోరు. నిజమే, మీరు అదే నేను అన్నది. సెల్ఫ్ గోల్ వేసుకుంటుంటే మనకి గోల్ అవుతుంది, బికాజ్ ఐఎమ్ కాన్ఫిడెంట్. అది సెల్ఫ్ గోల్ అయితే ఇప్పుడు నేను దొరికిపోయే పరిస్థితి ఉంటే కనుక సెల్ఫ్ గోల్. నిజంగా దొరికే పరిస్థితి దాకా వెళ్తుందండి. ఇవాళ మీడియా చెప్పండి, మీరు ఎందుకు వెళ్తాం? రాధాకృష్ణ ఛాలెంజ్ ఒప్పుకున్న ఉండ వెళ్ళి అని స్క్రోలింగ్ వెంటనే మన ఎక్కడో చూపించాలి. ఓకే, ఏమిటి మేడలని, మీ మేడ, మీ పక్క మేడ, అన్ని మేడలు చూపించుకోవచ్చు. ముందా డ్యామేజ్ రోజు అప్పుడు మీకు ఛానల్ కూడా లేదు, అప్పుడు లేదు, మీరు డ్యామేజ్ చూపించారు. అప్పుడు వాళ్ళకు కూడా ఛానల్ లేదు డ్యామేజ్ చేయడానికి. అప్పుడు వాళ్ళకు కూడా ఛానల్ లేదు. రాజశేఖర రెడ్డి వాళ్ళకి, రాజశేఖర రెడ్డి పేపరే లేదు అప్పుడు, పేపర్ కూడా ఐడియా కూడా లేదు అప్పుడు. అవును, కానీ అది కదా ఆ వేళ పరిస్థితిలో ఎనీబడి వుడ్ హ్యావ్ టేకెన్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఛాలెంజ్ చేసింది మీరు, మా వైపు తప్పేం లేదు, నా పేరు కూడా ప్రస్తావించారని. కానీ రామచంద్రరావు గారికి అయితే ఇష్టం లేదు. రామచంద్రరావుతో ఫోన్ చేశాను, అసలు తిరుపతిలో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామని అడిగాడు ఆయన. ఎందుకు దీనికి వెంటనే అని, అదేంటంటే ఫ్రంట్ పేజీలో ఎడిటోరియల్ వచ్చింది అని అన్ని పేపర్లతోటి ఏంటి ఆయన ఈ గొడవ వస్తున్నాం అన్నాడు. అంటే ఏ పేపర్తో మళ్ళీ ఆయనతో ఇదే ఆర్గ్యుమెంట్, మళ్ళీ మీరు కూడా పేపర్ అంటారంటే నేను పేపర్తో ఏం గొడవ పెట్టుకోలేదు, రామోజీరావు గారు అదేదో చెప్తే మీరు పేపర్ అండి. రాజశేఖర రెడ్డి గారితో మరి రామచంద్రరావు గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటాడు. ఆయన నువ్వు ఏమి ఎక్కడ దాని గురించి మాట్లాడికి అక్కడ ప్రెస్ మీట్లో పెట్టుకో, నువ్వు లీవ్ ఇట్, అది అతను ఏదో ఇమిలియేట్ అయ్యి ఏదో చేస్తే నువ్వు కూడా వెంటనే దానికి రెస్పాండ్ అవ్వాలా అన్నాడు. అది యాక్చువల్ జరిగింది. ఓకే, సో అది ఒక మన వెనకాల సింహావలోకనం అనుకోండి ఇది. సో అంటే మీరు ఇప్పుడు ఆయనతో ఉన్న సాన్నిధ్యం అన్నీ అట్లా ఒక పెడితే మిమ్మల్ని ఏంటంటే జనం చూసేది ఏంటంటే కొంచెం ఒక వర్స్టైల్ క్యారెక్టర్ కింద, కొంచెం చదువుకున్నవాడు, కొంచెం అంటే ఎనలైజ్ చేసి మాట్లాడతాం, ప్లస్ ఒక పాయింట్ ఉంటుంది. అవతల వాళ్ళని తిట్టడంలో కానీ సంబంధించిన ఐదర్ వే కూడా పాయింట్ ఉంటుంది. ఇందాక కూడా మీరు అది ఒప్పుకున్నారు కదా. సో అట్లాంటి మీ నుంచి ఏంటంటే సర్టన్ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మీరు ఇప్పుడు విధేయతకి ప్రాధాన్యత ఇస్తారా, ధర్మ నిబద్ధతకి ప్రాధాన్యత ఇస్తారా? అరుణ్ కుమార్ గారు చెప్పండి, మీరు విధేయతగా ధర్మానికా దేనికి ప్రాధాన్యత ఇస్తారు? ప్రాధాన్యత అయితే ధర్మానికే ఇవ్వాలి. ఇస్తానండి. విధేయత అనేదంటే మనకు తెలియకుండానే అడ్డం వచ్చేస్తుంటుంది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ కారు ఎవరన్నా తగిలి వెళ్ళిపోయింది అనుకోండి, వెంటనే మనం ఆడు పడిపోతే ఆ కార్ నెంబర్ అది నోట్ చేసుకోవటం, లేకపోతే వీలైతే మనం కూడా కారులో ఉంటే కారు అడ్డంగా ఆపటం చేస్తాం. ఆ కారు మీరు వేసుకెళ్తున్నారు అనుకోండి, మీ కారు నాకు తెలుసు అనుకోండి, ముందు వీడిని పడిపోయిన వాడిని లేచి అలా వెళ్ళిపోయాడు కారు వాడి అని చెప్పి తెలిసి కూడా ఇంకా మిమ్మల్ని నేను కానీ ఆపితే మీరు ఒప్పుకోరు, మన ఇద్దరికి ఉన్న కామన్ ఫ్రెండ్స్ ఎవడో ఒప్పుకోడు, ఐసోలేట్ అయిపోతాం. అంచేత ఈ మానవ సంబంధాలు అన్నది ప్రతి దాంట్లో కూడా ఎక్కడో దగ్గర ఆటంకం వస్తుంది. అది ఒక్కోసారి మీకు ఇందా కార్ ఇన్సిడెంట్లో మీకు ఉపయోగపడింది. అది అవును, మీకు నాకు ఉన్న సంబంధం అనేది మీకు ఉపయోగపడింది, నేను ధర్మం నిర్వర్తించకుండా అడ్డుపడింది. అదే కరెక్ట్. అలా కొంతవరకు ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళటమేనండి. సో ఆ సంబంధాల వల్లే రాజశేఖర రెడ్డి విషయంలో కూడా మీరు అట్లా ఉండిపోవాల్సి వచ్చింది, అతనికి సమర్థిస్తూ లేదా అతని ప్రత్యర్థుల మీద దాడి చేస్తూ. ఒకటి మాత్రం నిజమండి, నేను ఇప్పటికీ కూడా నమ్మేది, రాజశేఖర రెడ్డి అనే మనిషి మనీ మైండెడ్ కాదండి. నేను ఆయనతో ఉన్న సన్నిహితంగా చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నెక్స్ట్ రాజశేఖర రెడ్డి అనే మనిషి సీఎం అయ్యే వరకు ఆయన ఆర్థిక పరిస్థితి బలహీనపడుతూ వచ్చింది తప్ప, అవును అది అంతవరకు వాస్తవం, పడుతూ రాలేదు. కానీ తర్వాత విపరీతంగా గ్రాఫ్ పెరిగిపోయింది. అంటే ఒకటి వచ్చింది కదండి, అప్పుడు పెద్ద భూమి అసలు ఆ టైం రాజశేఖర్ సమాజానికి వచ్చింది, వ్యక్తులకు కాదు. సమాజంలో ఆయన ఒక భాగం డెఫినెట్ గా. ఆయన ఆటోమేటిక్ గా అప్పటికి రాజశేఖర రెడ్డి కొడుకు బిజినెస్ మ్యాన్. రాజశేఖర రెడ్డి కొడుకు 1999 ఏదో వెళ్ళి కర్ణాటకలో పవర్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పటి నుంచి నేను అనుకుంటే కొంచెం వాళ్ళు ఫైనాన్షియల్ పొజిషన్లో బాగుపడ్డాయి. ఫాదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, మా వాడు వ్యాపారం చాలా బాగా చేస్తున్నాడు అది ఇది అని చెప్పేవాడు. యాక్చువల్గా అది ఇంకా టేక్ ఆఫ్ కాలే అప్పటికి, ఆయన సీఎం అయ్యే నాటికి అది ఇంకా పూర్తి స్థాయిలో రాలా.
అదే మొత్తానికి నాకు తెలిసి ఎనీవే ఇప్పుడు రాజశేఖర రెడ్డి అనే మనిషి రామోజీరావు గారి లాగా ఆయన ఏమి అబౌవ్ ఇది అయిపోలేదండి. రామోజీరావు గారి మీద ఎవడన్నా అనాలంటే భయం, ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి పవర్ అటువంటిది. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అలా కదా, అందరూ క్రిటిసైజ్ చేసే వాళ్ళు చేస్తారు, ఉన్నవి లేనివి కూడా అనేవారు. ఇవాళ ఉన్నాయనుకున్న ఖచ్చితంగా బయటపడతారు. ఈయన పొలిటీషియన్ సీక్రెట్ గా దాచుకోవడం అనేది జరిగే పని కాదు. అందుకని రాజశేఖర రెడ్డి గారి మీద ఆరోపణ నేను ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసిన తప్పని మీరంటే కాదని చెప్పి నేను ఎప్పుడు కవర్ చేయలేదు. మీరు వ్యక్తిగతంగా నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి అనే అతను అక్రమంగా అది తండ్రి అధికారం ఉపయోగించి సంపాదించాడని దాన్ని నమ్ముతారా నమ్మరా? ఇక్కడ రెండు ఉన్నాయండి, ఒకటి చట్ట విరుద్ధం, ఒకటి ధర్మ విరుద్ధం. ఒక రాజకీయ నాయకుడు వ్యాపారం చేయొచ్చా, అతని కొడుకులు వ్యాపారం చేసుకోవచ్చా అంటే చట్టబద్ధం, అది చేసుకోకూడదు అని బ్యాన్ లేదు. ఒక రాజకీయ నాయకుడు కొడుకు ఆటోమేటిక్గా క్రెడిబిలిటీ వచ్చేస్తుంది. సీఎం గారి కొడుకు, నేను ఒకసారి ఇంతకుముందు వోక్స్ వ్యాగన్లో చెప్పాను, వోక్స్ వ్యాగన్కి అక్కడ ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళంతా ధర్మ విరుద్ధం. ఇది ధర్మ విరుద్ధమా కాదా అన్నది చర్చ జరగాలి. ఇంకా ధర్మ విరుద్ధం అని చెప్పడానికి లేదు, అవునా కాదా అన్నది చర్చ జరగాలి. దాని మీద చర్చ జరిగి ధర్మాన్ని చట్టంగా మార్చగలగటమేనండి. పార్లమెంటు, అసెంబ్లీ ఇవన్నీ ఉన్నది, మీ పేపర్లో ఉన్నది ఇవన్నీ ఏంటంటే ఏది ధర్మమో దాన్ని చట్టం చేయాలి. ఇప్పుడు మన అన్నా హజారే చేసింది ఏంటి, చట్టం చేయమంటున్నాడు. ఆ చట్టం చేసినట్టయితే ఇది ధర్మం. సో అంటే నూతన ప్రక్రియలు అవతల వాళ్ళు ఫాలో అయిన కొద్దీ దానికి ఎప్పటికప్పుడు ఈ ప్రమాదం ఉందన్నప్పుడల్లా దానికి తగ్గట్టుగా మనం చట్టం తెచ్చుకోవాలి. ఈవేళ రాజశేఖర రెడ్డి గారు కొడుకున్నవాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యాపారస్తుడు అవ్వలే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు నుంచి అతను ఏదో బిజినెస్లు చేసుకుంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని అడ్వాంటేజ్ పొంది ఒక్కసారిగా బిజినెస్ విపరీతంగా పెరిగిపోయింది అన్నదే ఆరోపణ. బిజినెస్ పెరిగిపోవడం కాదు, విపరీతమైన సంపద పోగైంది అనేది. అదే ఇన్కమ్ పెరిగిపోయింది. బిజినెస్ పెరగడం వేరు, సంపద పోగొట్టడం వేరు, రెండు తేడాలు ఉన్నాయి. సంపద ఇన్కమ్ వల్ల దీనివల్లే కదా. నో ఇప్పుడు మీకు ఏ వ్యాపారం ద్వారా అతను, ఇప్పుడు మీరు ఇందాకన్నారే మార్గదర్శి ఫైనాన్స్ వచ్చింది చూసారా, అప్పుడు మీరు ఏమన్నారు, ఇదంతా ఇంత లాసులు మొత్తం వస్తుంటే ఇతను ఎలా చేయగలడు అని చెప్పి మీరు అన్నారు. దట్స్ వ్యాలిడ్ క్వశ్చన్, ఎందుకంటే దాంట్లో లాస్ వచ్చింది కనుక ఇట్స్ పబ్లిక్ మనీ. సేమ్ ఆ రోజుకి అతనికి చేస్తున్న ఏ వ్యాపారంలో కూడా లాభాలు లేవు. అవును, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాపారంలో ఎక్సెప్ట్ సండూర్ పవర్ ప్రాజెక్ట్ అనేది ఒక చిన్న మినీ ఐడల్ ప్రాజెక్ట్ తప్పితే ఇంకెక్కడా లాభాలు లేవు. బట్ విపరీతంగా విస్తరించేశాడు. విత్ హయ్యర్ ప్రీమియంకి రకరకాలుగా షేర్లు అమ్మటం, ఇతరులతో పెట్టుబడి పెట్టించడం, దానివల్ల అందరూ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్లో ప్రయోజనం పొందిన వాళ్ళు అవ్వటం, ఇవన్నీ మీ మన న్యాయ పరిభాషలో అయితే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు కదా, అంతే కదా. క్రిమినల్ కేసులు కండి ఏదో ఓకే, దీనికి ఏమంటారో తెలియదు, మీరే చెప్పాలి. అది దీనికి ఏమనడానికి లేదు, అదే చెప్తున్నాను. చట్టం సైలెంట్, చట్ట ప్రకారం సైలెంట్, అది సైలెంట్. సో దట్ వాజ్ టేకెన్ అడ్వాంటేజ్. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే మనిషి పెరగడానికి నేను చూసి రెండు కారణాలండి. ఒకటి, జనరల్ భూమి ఉంది, ప్రజల దగ్గర డబ్బు ఉంది, అందరి దగ్గర. రెండు, ఈయన సీఎం గారి కొడుకు. సీఎం గారి కొడుకు అవడం వల్ల జనరల్గా రాజశేఖర రెడ్డి గారికి ఉన్న పేరు ఏంటంటే అతను మోసం చేయడు. రాజశేఖర రెడ్డి అన్న మనిషి తన మనిషి అనుకున్న వాడిని ప్రొటెక్ట్ చేయడానికి ఏ స్టేజ్కైనా వెళ్ళిపోతారు. కరెక్ట్, అది కరెక్ట్, అది ఒకటి ఉంది. అది కొడుకు కూడా కొంత వస్తుంది. రాజశేఖర రెడ్డి కొడుకు రానేటప్పటికి మీరు మామూలుగా ఒక 100 రూపాయలు నాకు ఇస్తే నా చేత నోటు రాయించుకుని, చెక్ రాయించుకుని, అన్ని రాయించుకుని ఇస్తారా? సీఎం గారి కొడుకు అనేటప్పటికి ఆటోమేటిక్ మీరు ఏం అక్కర్లేదు. ఒకటి ఏంటంటే సీఎం కొడుకు, రెండు ఆ నమ్మకం కూడా, వీళ్ళు మోసం అయితే చేయరు అని చెప్పేసి ఆయన చేయడు. తండ్రిని బట్టేగా కొడుకు. వీళ్ళకి జనం అంతా వస్తున్నారంటే ఈయన బట్టే, తండ్రిని బట్టే కొడుకు. సో న్యాచురల్ గా చేయరు అని. రాజశేఖర రెడ్డి ఎలా చచ్చిపోతాడు అనుకోలేదు. అవును, రాజశేఖర రెడ్డి అన్నవాడు బతుకుంటే డెఫినెట్ గా జగన్ అన్నవాడికి ఎవరికైనా తెచ్చేస్తున్నాడు అంటే ఆయన ఒప్పుకోడు అని ఒక ఫీలింగ్ ఉంది. ట్రూగా కాదా అది వేరే విషయం. ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఉపయోగపడి బిజినెస్ లో అతను చాలా విపరీతంగా అందరి అంచనాలని మించి సంపాదించుకున్నాడు. ఆ సంపాదించుకున్న దాంట్లో ఏమైనా తేడాలు ఉన్నాయనుకోండి, ఇది ఓపెన్. ఇది అరుణ్ కుమార్ అన్నవాడు భూతద్దం పెట్టి ఎతకక్కల. రామోజీరావు గారిని అయితే నేను వెతికాను, మా ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి. సడన్ గా చూడగానే ఇదేంటి రామోజీరావు HUF అని ఉందేంటి అని అక్కడ అనుమానం వచ్చింది. ఆయన సంతకం కింద HUF అని ఉంది. అదే కనుక మార్గదర్శి చిట్ ఫండ్స్ అని ఉంటుంటే అసలు అనుమానమే రాదు. అది చూసిన తర్వాత నాకు అనుమానం వచ్చింది, ఏంటి ఇలా చేయకూడదు కదా అని చెప్పి ఎప్పుడో చదువుకున్న లాభాపతి గుర్తు తెచ్చుకుని పెద్ద పెద్ద లాయర్స్ దగ్గరికి వెళ్ళి, పెద్ద పెద్ద ఆడిటర్స్ దగ్గరికి వెళ్ళి, కానీ ప్రతివాడు ఒక మాట చెప్పేవాడు, ఇది కరెక్ట్ వైలేషనే, కానీ రామోజీరావు ఇలా చేయకూడదు, చేయడయా అని అనేవారు. ప్రతివాడికి అంత పెద్ద పొజిషన్, ప్రతిరోజు అందరినీ వేలెట్టి చూపించే మనిషి తప్పు చేస్తాడు అనేటువంటిది ఎవరు నమ్మలేకపోయారు. అదే క్రెడిబిలిటీ. ఆయన క్రెడిబిలిటీ అలా పెంచుకున్నాడు ఆయన. సో
ఇవాళ జగన్ పరిస్థితి కాదు, రోజు పొద్దున్న లేచి అన్ని పేపర్లోనూ అదే కదా సాక్షులు తప్ప దీని మీద వస్తున్నాయి. అవును, ఎలక్షన్ కమిషన్ ఉంది, తేడాలు ఆయన వేసినటువంటి ప్రాపర్టీస్ దాంట్లో ఏమైనా తేడాలు ఉన్నట్టయితే దాంట్లో కూడా తేడాలు ఉన్నాయని చెప్పి మీ పేపర్లో చూశాను. అవును, తేడాలు ఉంటే ఎలక్షన్ దానికి ఇక్కడ పెట్టచ్చు, అబ్జెక్షన్ పెట్టచ్చు. ఇవన్నీ జరుగుతాయండి. జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఎవరి దీనికి ప్రోబ్కి దూరంగా లేడు. అందుకని యూ కాంట్ కంపేర్ రామోజీరావు విత్ జగన్మోహన్ రెడ్డి. ఓకే, సో ఈ వ్యవస్థ వేరు, ఆ వ్యవస్థ వేరు. ఇది అసలు ఈయన రామోజీరావు గారు అన్న ఆయన ఈజ్ అబౌవ్ అయిపోయాడు. ఆయన నేను బయట పెట్టిన రోజుకి అబౌవ్ ఆల్ లాస్ గీసి నాకేముండవు, నేను అన్నిటికీ అతీతుండని. నిజంగా ఆయన అలాగే మొన్న చిట్ ఫండ్ కంపెనీ కూడా అలాగే ఇచ్చాడు నోటీస్. సో మీ కోపం ఏం తగ్గలా? కోపం కాదు, నేనేమంటానంటే అండి, రామోజీరావు గారికి నాకెందుకు ఉంటుందని కోపం. నేను ఎప్పుడు ఆయన చూడలేదు కూడా. నేనేమనుకుంటానంటే ఎంత పెద్దవాడైనా సరే ఈ లా ఫ్రేమ్ వర్క్ కోర్టులోకి వెళ్ళారనుకోండి, ఎవరైనా అంతే, అసలు వ్యవస్థకి లోపల ఉండాల్సిందే. మేజిస్ట్రేట్ ఆయన ఏంటి లెవెల్, 25-30 ఏళ్ల కుర్రాడు వచ్చి ఆడు కూర్చుంటాడు, అతని జీతం 10,000 అంత ఉంటుంది. మామూలుగా అనిల్ అంబానీ ముఖ్య వెళ్ళి నమస్కారం పెట్టి చేతులు కట్టుకుని నిలబడాలి అంతే. ఎవరికైనా వారంటీ అంతే. అది ఎక్కడైతే వీడి ఎదురుకుండా నేను చేతులు కట్టుకోవడం ఏంటి ఆలోచన ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది వ్యవస్థను కుప్పకొలు చుట్టూ ఉండదు వ్యవస్థ. కరెక్ట్. అది రామోజీరావు గారు చేసేది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీస్ ఇస్తే కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు ఆయన. అలాంటి కొన్ని పనులు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇచ్చి నీ బుక్లు పంపించంటే పంపించాలి. ఇవన్నీ జనరల్ గా జరిగేవి. నేను ఎప్పుడు కూడా రామోజీరావు గారు వ్యాపారంలో తప్పులు చేస్తున్నాడు ఇది తప్పు అని నేను ఎప్పుడు అనలే. ఎందుకంటే వ్యాపారం చేసేవాడు ప్రతివాడు తప్పు చేయకుండా వ్యాపారం చేయలేకుండా ఉంది మన చట్టం. అంతే. ఎక్కడో చోటు వెళ్ళి మీరు వాడికి 10,000 ఇచ్చేస్తే వదిలేస్తాడు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, ఎంత కట్టాలని డిసైడ్ చేయాల్సింది అక్కడ ఆఫీసర్. 10 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కడతావా, 1,00,000 నాకు కడతావా అంటే ఏముంటుంది, 1,00,000 నీకేస్తాను బాబు అంటాడు. ఏ వ్యాపారం 100% నీతిబద్ధంగా ఉన్నామని చట్టం ఒప్పుకోవట్లే, చట్టం ఒప్పుకోదు అసలు, చేయనివ్వదు. చట్ట ప్రకారం మీరు 10 లక్షలు కరెక్ట్ గా కట్టేసినా వాడు వచ్చి మర్నాడు రెడీ చేయొచ్చు. అదే అంటున్నా. అందుకని మనకున్న కొన్ని లుసుకులు ఉన్నాయి, వీటి మీద చర్చ జరగాలి. కానీ అసలు ఈ చట్టమే నాకు వర్తించదు, నేను అబౌవ్ ది చట్టం అన్న వాళ్ళు మాత్రం డెఫినెట్ గా మనం ట్రై చేయకపోతే ఈవేళ రామోజీరావు గారు ఎవరిని మోసం చేసి ఉండకపోవచ్చు, ఎవరి సొమ్ము తినేసి ఉండకపోవచ్చు, అవి అలాంటి ఆరోపణలు నేను ఎప్పుడు చేయలే. కానీ ఇదే పద్ధతిలో ఇంకోటి తయారవుతాడు, జనాల్ని మోసం చట్టాలు ఏర్పడింది అందుకే. ఇలా అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని లేకుండా చేయడం కోసం చట్టాలు పెట్టారు. కరెక్ట్, మీరు చెప్పినవన్నీ 100% కరెక్ట్. కానీ ఇంత నిర్మోహమాటంగా మాట్లాడే మీరు కూడా జగన్ విషయం వచ్చినప్పుడు మాత్రం లక్ష్యం తగ్గట్లా. లౌక్యంగా నేను ఎందుకు చేయాలంటున్నాను, అంతమంది ఉండగా జనం. అది ఓకే, అట్లా చెప్పండి. నేనే ఎందుకు చేయాలి, నేనే జగన్ మీద ఎవరైనా వెళ్తే వాళ్ళు తప్పని అన్నాను. ఓకే, కానీ నేను ఎందుకు. సో మీరైతే డిఫెండ్ చేయరు అతన్ని ఇదివరకట్లాగా. ఇప్పుడు నేను డిఫెండ్ చేయాలి. నేను ఇందాక అన్నారు మీరు చాలా బాగా మాట్లాడతారు. బాగా మాట్లాడడానికి కారణం ఒకటి ఏంటంటే అక్కడ పాయింట్ ఉంటేనే నేను మాట్లాడతాను. సో పాయింట్ లేని పాయింట్ లేదనేది మీ ఉద్దేశం. పేపర్లో వస్తున్నాయి, జరుగుతుంది దాని మీద ట్రైల్. జగన్ ఇప్పుడు మా అందరికన్నా చాలా వలనరబుల్ అయిపోయాడు. అందుకని ఎవరెవరైతే అతన్ని పట్టుకుని ఇది తప్పు చేసావు అని చూపించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. హీల్ డిఫెండ్, అతను కూడా రిచ్ మ్యాన్, జడ్జెస్ ఉన్నారు, పెద్ద అడ్వైజర్స్ ఉంటారు. సో అతని క్వాలిటీ వేరు. రాజశేఖర రెడ్డి అనే మనిషి బ్రతికిన బతుకు వేరు, జగన్మోహన్ రెడ్డి అనే మనిషి బతుకుతున్న బతుకు వేరు. ఈజ్ వెరీ రిచ్ మ్యాన్. రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి చాలా తగ్గిపోయాడు తప్ప ఆర్థికంగా పెద్ద పెరిగింది లేదు. సీఎం అయ్యాక పెరిగాడేమో కానీ. సో ఇండైరెక్ట్ గా మీరు చెప్పారు ఇప్పుడు. కానీ దీనికి అనేక కారణాలు ఉన్నాయి, డైరెక్ట్ గానే చెప్తాను నేను. డెఫినెట్ అతనే అనౌన్స్ చేసాడుగా 2009 కి ఇప్పటికి చాలా 350 కోట్లు ఎన్నో కోట్లు పెరిగింది. 2004 తో పోలిస్తే మరీ తేడా ఉంది. అందుకని సో ఇందులో సీక్రెసీ ఏం లేదు. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, చట్టబద్ధానికి ధర్మబద్ధానికి ఉన్న తేడా. అతను చేసిందంతా చట్టబద్ధం అయినప్పుడు నువ్వు ఎలా సంపాదించి సీఎం కొడుకు కాబట్టి నీకు వచ్చి పెట్టుబడి పెట్టారు అని అంటే దానికి కోర్టులో ఏం లేదు, ఏం చేయటం లేదు. పెట్టుబడి పెట్టిన వాళ్ళు మీరు చెప్తున్నారు నేను నాకు ఇష్టమై పెట్టుబడి పెట్టాను. మన సాక్షిలో అదే జరిగిందిట. సాక్షిలో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరినీ పిలిచారు. వాళ్ళంతా పెద్ద పెద్ద ల్యాంకో రాజగోపాల్, మ్యాట్రిక్స్ ప్రసాద్ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు అవునా పెట్టాను నేను పెట్టానని. సీఎం కొడుకు అని పెట్టావంటే కాదులే సీఎం కొడుకు కాకపోయినా పెడుతున్నావు అంటాడు. ఏం చేయడానికి లేదు. వాళ్ళు ఎవరో చిన్న అనామకుల పేరున బెనామీలు పెడితే ఏమన్నా బయటికి లాగచ్చు. కానీ పెట్టిన వాళ్ళు పెద్ద వాళ్ళు చాలా రిచ్ బిజినెస్ మెన్. సో ఏం జరుగుతుందన్నది చూడాలి తప్ప ఇందులో అరుణ్ కుమార్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి ఇతను తప్పు చేశాడు అని చెప్పవలసినటువంటి అవసరం అయితే లేదు. సో ఇప్పుడు ఎట్టగూ మీకు వాళ్ళతోటి వైరం వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని ఓసరవేలతో పోల్చేశారు. సో ఇంటి పేరు కలిసింది కనుక ఎత్తి ప్రాసలు కూడా వదలకుండా పోల్చేశారు. సో ముందు వాళ్ళతో మీకు యుద్ధం తప్పేటట్లేదు. ఎట్లా ఫేస్ చేయబోతున్నారు అసలు జగన్ మీడియాని? అంటే ఇప్పుడు ఈనాడుని ఫేస్ చేయడానికి ఒక ఆయుధం దొరికింది అప్పుడు మీకు, ఆంధ్రజ్యోతి టీవీ. అది కూడా కాదు, వాళ్ళు తప్పు చేశారు కదా.
మార్గదర్శి ఫైనాన్స్ అనేది ఒక దాన్ని మేము ఇంధనంగా ఉపయోగపడ్డాం. ఇప్పుడు ఒకటే నాకు సాక్షి ఛానల్ వాళ్ళకి నాకు గొడవని లేకపోతే వాళ్ళు నన్ను ఏదో చేయగలరని నేను ఎప్పుడూ అనుకోవట్లేదు. నెక్స్ట్ సాక్షి ఛానల్కి నేను శత్రువుగా ఉంటే తప్ప ధర్మాన్ని నిలబెట్టలేము అనేటువంటి పద్ధతి కూడా ఏమి లేదు. చాలా మంది శత్రువులు ఉన్నారు. చట్ట ప్రకారం చేయవలసింది జరుగుతుంది. ఇదంతా ఓపెనే లైక్ ఎనీ అదర్ బిజినెస్. సో చట్టాలు రంగప్రవేశం చేయటమే తర్వాత ఎందుకు ఆల్రెడీ మొదలు పెట్టారుగా. ఇది ఎలక్షన్స్ అవుతుంది, ఎలక్షన్ పిటిషన్లు ఉంటాయి, ఇవన్నీ మామూలుగా ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి చూడటం ఏం జరుగుతుందని. ఇంత ఇదైపోయినటువంటి రామోజీరావు గారు అంటే స్టే తెచ్చుకున్నాడు కానీ జగన్ స్టే తెచ్చుకోలే. వీళ్ళ అకౌంట్లు అన్ని చూస్తున్నారు. నా ఉద్దేశంలో జగన్ ఎక్కడా కూడా తప్పు చేసినట్టుగా దొరుకుతాడని నేను అనుకోవట్లే వ్యక్తిగతంగా. ఎందుకంటే సీఎం కొడుకుగా తప్పు ఎక్కడో తేడా జరుగుతుందంటే నాకు తెలిసి రాజశేఖర రెడ్డి ఒప్పుకోడు. వ్యాపారం ఎంత పెరిగినా ఆయన పెద్ద అభ్యంతరం పెట్టకపోవచ్చు కానీ ఇక్కడ ఇలా చిన్న తేడా ఉందిట, ఈ తేడా వల్ల రేపు నువ్వు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. సో పకడ్బందీగా చేసుకున్నాడు అంటారు జగన్. చట్టబద్ధంగానే చేశాడని నేను అనుకుంటున్నాను. అదే పకడ్బందీ నాకు క్లియర్ గా తెలియదు. బట్ నాకు ఉన్నటువంటి ఒక దాన్ని ఏమంటారు సిక్స్త్ సెన్స్ ఏం చెప్తుందంటే జగన్ అనే మనిషి మీద చట్టబద్ధంగా ఈ తప్పు చేశాడని నిరూపించడం అనేది బహుశా సాధ్యం కాకపోవచ్చు ఈ దేశంలో కాదు, ఏ దేశంలో అన్నా. అదే మన దేశంలో మన దేశంలో ఉన్నటువంటి చట్టాలను బట్టి చేయటం అనేది సాధ్యం కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏమో ఉన్నాయి నాకు తెలిసింది జనరల్ ఒక ఫీలింగ్ అంతే. నాకు నిజంగా అకౌంట్లు ఇలాంటివి మన దేశంలోనే సాధ్యం అవుతాయి. లేదు సార్, మన దేశం చాలా భయంకరంగా ఉన్నాయి దేశాలు. అంటే అది వేరు. అంటే ఇంత పెద్ద దేశం బుడ్డి దేశాలతో మనం దిగజారటంలో పోల్చుకోలేం కదా. అంటే మన దేశంలోనే ఒక సీఎం గారి మీద ఒక చిన్న ఆరోపణ వస్తే దిగిపోయి ఇంకో సీఎం చెప్పి ఏంటండి ఆ ఫ్లాట్ ఎగ్జాక్ట్ దాని లెవెల్ కదా. దాంతో పరిస్థితి ఎంత అదే చెప్తుంది. చట్ట విరుద్ధం కాదనమాట. అదే కాదు చెప్తుంది. చట్టబద్ధం చట్టవిరుద్ధం. మన దేశంలోనే ఎంత వైరుధ్యం చూడండి. మహారాష్ట్రలో ఆ స్కాండల్ వాల్యూ ఎంత. అది స్కాండల్ అయింది, బిజినెస్ అయింది, అక్కడ తేడా వస్తుంది. దిస్ ఇస్ ఆల్సో స్కాండల్ కానీ బిజినెస్ ఎక్స్పోజ్ చేయాలి. మీరందరూ ఉన్నారు, మీరేం వదిలేయట్లేదు. మీరందరూ వచ్చి ఏం జరుగుతున్నాయి మొత్తం చూపిస్తున్నారు. భూతద్దంలోనే చూపిస్తున్నారు, ఏదో మామూలుగా కూడా చూపించట్లేదు. చూపించిన దాని ఫలితం ఉండి నిజంగా జరిగింది తప్పు అయ్యి అంటే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఈ దేశంలో యాక్షన్ లేదని మాత్రం అనుకోకండి. ఈ దేశంలో ఉన్న ఒక్కటి చెప్పండి అరుణ్ కుమార్ గారు, ఇలాంటి విచ్చలవిడితనాన్ని అనుమతించడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మీతో సహా కాంగ్రెస్ పార్టీ ఏమైనా గుణపాఠం నేర్చుకున్నట్టు అనిపిస్తుందా? అంటే మీరు ఫ్రాంక్ గా చెప్పండి. ఇది ఏముంటుందండి ఇందులో? ఇప్పుడు ప్రతి రాజకీయం ఉండేది పాలిటిక్స్. నథింగ్ ఈజ్ అబౌవ్ పాలిటిక్స్. మీ పేపర్ రన్ చేయడం పాలిటిక్సే, కాఫీ హోటల్ రన్ చేయడం పాలిటిక్సే, మేము వెళ్ళి పార్లమెంట్లో కూర్చోవడం పాలిటిక్సే, అది కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ రన్ చేయడం పాలిటిక్సే. కరెక్ట్. పాలిటిక్స్కి అతీతంగా ఏదీ లేదు. అది కరెక్టే. గుణపాఠాలు ఉంటాయి పాలిటిక్స్ లో కూడా. గుణపాఠాలు పాలిటిక్స్ అంటే రోజు గుణపాఠమే. మాకు ఎవరైనా తిట్టచ్చు మమ్మల్ని, అంటే ఏం మాట్లాడడానికి. నేను అట్లా నెక్స్ట్ ఒకసారి కాంగ్రెస్ చరిత్ర చూడండి. ఎవరో వెళ్ళి ఎన్టీ రామారావు గారు వచ్చి పార్టీ పెట్టడానికి ప్రధానమైన కారణం ఎవరు? నాదెండ్ల భాస్కరరావు గారు. నాదెండ్ల భాస్కరరావు గారు కాంగ్రెస్ తోటి రాజకీయ ప్రవేశం చేశాడు. ఆయన కాంగ్రెస్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఆయన చూసుకున్నాడు అక్కడికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ అనేది అన్పాపులర్ అయిపోయింది, ఇంక ఈ పార్టీ రాదు, వర్కౌట్ కాదనుకున్నాడు. ఇంక ఇది ఎందుకు అనవసరం, మనం ఎన్టీ రామారావు అనేటువంటి మనిషికి మంచి గ్లామర్ ఉంది అని తీసుకొచ్చాడు ఆయన. ఆ రోజున అసలు నాదెండ్ల భాస్కరరావు అన్న మనిషి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయితే వెంటనే తీసుకొచ్చి న్యాయశాఖ మంత్రి చేసి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి హైకమాండ్తో డైరెక్ట్గా పెట్టుకోవడం గుణపాఠమా అంటే? గుణపాఠమే కాదు, రోజు గుణపాఠమే. మీకు అలాగే చిరంజీవి అంత వచ్చి ఫుల్గా చిరంజీవిని మొట్టమొదటి నుంచి ఎంకరేజ్ చేసిన ఆయన సంగీత్ వెంకటరెడ్డి గారు. అవును, సంగీత్ వెంకటరెడ్డి గారు మా జిల్లా ఆయనే. ఆయన కాంగ్రెస్ తరఫున మంత్రి చేశారు, 2 సార్లు మంత్రి, అన్ని చేశారు. ఆయన చిరంజీవి తీసుకురావాలని అనుకున్నాడు. అలాగే హరిరామ్ జోగయ్య గారు, వీళ్ళంతా కాంగ్రెస్ నుంచి వెళ్ళి తీసుకొచ్చారు. శివశంకర్ గారు, వీళ్ళందరూ వెళ్ళి మరి ఇదంతా గుణపాఠం నేర్చుకోవాలా, వీళ్ళని ఎవరిని పెరగనివ్వకూడదా అనుకుంటే అది కరెక్ట్ కదా. ఇప్పుడు ఇతను ఇది రెగ్యులర్ గా ప్రతిరోజు ప్రతి ఇన్సిడెంట్ పొలిటీషియన్ ఒక పాఠమే. థ్రెట్ కాదు జగన్ అనేవాడు. కాదు ఆ సంఘటనలకి దీనికి తేడా ఉంది. అక్కడ ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ ని వీళ్ళు అట్రాక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళు ఇంకొంచెం గెయిన్ అవడానికి. బట్ ఇక్కడ డివైన్ ఫోర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకటి డివైన్ ఫోర్స్, 2 మనీ ఫోర్స్, 2 ఫోర్సులు యాడ్ అవుతున్నాయి. సో అందుకే కదా కాంగ్రెస్ పార్టీ ఇంత గిలగలాడుతుంది ఈ రాష్ట్రంలో. మనీతో ఏం జరగదండి. బట్ ఒకటైతే వాస్తవం కదా, మీరు ఇప్పుడు ఫీల్ అవుతోంది థ్రెట్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతోనా జగన్తోనా? ఇది 2014 ఎలక్షన్ నాటికి. అది ఓకే. ఈ లోపల మాకు మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చెప్పిన పథకాలన్నీ కూడా
అమలు కరెక్ట్గా జరగాలంటే ఫైనాన్షియల్ పొజిషన్ స్థిరపడాలి. మాకు ఇప్పుడున్న పెద్ద థ్రెట్ జగన్ కాదు, తెలుగుదేశం కాదు, అది పరిస్థితి. తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అన్నది కొంచెం ఆగితే హైదరాబాద్ మళ్ళీ భూమి అవుతుంది. హైదరాబాద్ భూమి అయితేనే ఈ రాష్ట్రం సర్వైవ్ అవుతుంది. అది నా ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఎనీ గవర్నమెంట్, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కి పెద్ద ప్రధానమైనటువంటి థ్రెట్ దీన్ని ఎలా కంట్రోల్ చేస్తాం. ఈ తెలంగాణలో ఈ యాజిటేషన్ అనేది లేదని మళ్ళీ వీ కెన్ గో బ్యాక్ అని. ఇక్కడ నుంచి మొన్న ఏదో పేపర్లో చదివాను, గుజరాత్ కి చాలా డైవర్ట్ అయిపోతుందని. అవును, అది కొంచెం చాలా ఆందోళన చెందవలసినటువంటి విషయం. ఏ పార్టీ అధికారంలోకి రానివ్వండి, అవునవును, డబ్బు లేకపోతే ఎవడేం చేయగలరు. లాస్ట్ స్టేట్ కి పెద్దది. అది మేము ప్రధానంగా కేంద్రీకరిస్తుంది దాని మీద. సో మీరు ఎంత సన్నిహితంగా ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారితో మరి ఇక్కడ వచ్చేటప్పటికి ఆయన కొడుకు విషయంలో ఆయనతో శైలి కాకుండా కాంగ్రెస్ తోనే ఉండాలని నిర్ణయం తీసుకోవడానికి కారణం చెప్పండి అనుకుమార్ గారు. అంత సన్నిహితంగా ఉండి మీరు జగన్ విషయం వచ్చేటప్పటికి ఎందుకని డిఫర్ అయ్యారు ఆయనతో, ఆయన పార్టీలోకి వెళ్లకుండా? అంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. నేను కాంగ్రెస్ లో ఉన్నానండి చాలా కాలం. నేను అఫీషియల్ గా కాంగ్రెస్ మెంబర్షిప్ 75లో తీసుకున్నాను. ఇప్పుడు దాకా కాంగ్రెస్ లోనే ఉన్నాను. 78లో నాకు టికెట్ వచ్చింది కాంగ్రెస్ అయ్యి. ఎవడో అడిగేవాళ్ళు లేడు. నాకు పొరపాటు ఏం జరిగిందంటే నాకు తెలీదు 25 సంవత్సరాలు ఉండాలని. కరెక్టే చేసుకోవడంతో కంటెస్ట్ చేయలేకపోయాను. కాంగ్రెస్ లోను నెక్స్ట్ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మాకు ఇంట్లో ఉన్న వాతావరణంలో ఆ ఫ్యామిలీ సాక్రిఫైస్ చేసిన ఫ్యామిలీ అన్నది ఒక ఫీలింగ్ ఉంది. పెద్దవాడు అయిన తర్వాత అది నిజం కూడా అని తెలిసింది. వాళ్ళు దెన్ ఎవర్ మేడ్ మనీ. అందుకని రాజశేఖర రెడ్డి గారికి అదే ఇంట్రెస్ట్. రాజశేఖర రెడ్డి గారితో యాదృచ్ఛికంగా జరిగిన పరిచయం. ఆయన నన్ను ఎందుకో అభిమానించాడు చాలా ఎక్కువగా. ఎందుకంటే నేను అంత అభిమానానికి పాత్రుడని కూడా నేను అనుకోను. ఆ అభిమానం పొందడానికి చేయవలసిన ఏ పని నేను చేయలే. ఊరికే ఎందుకో నేను మాట్లాడిన ప్రతి మాట ఆయన జోక్ కింద ఫీల్ అయ్యేవాడు. నేను ఎక్కడికే కనిపిస్తే కారులో ఎక్కని తీసుకెళ్లేవాడు. సీఎం అయిన తర్వాత అలాగే చేశాడు, అంతకుముందు అలాగే ఉండేవాడు. ఆయన మాత్రం సోనియా గాంధీ వల్లే నా జీవితం, నేను సీఎం అయ్యాను. ఆవిడ రాజకీయాల్లోకి రాకుండా ఉండుంటే నేను రాజకీయాల్లో ఉండేవాడిని కాదు. అంత కన్ఫర్మ్ అభిప్రాయం ఆయన. సో నేను కాంగ్రెస్ వదిలిపెట్టి వెళ్ళడానికి నాకు పెద్ద రీజన్ లేదు. వాళ్ళు వదిలిపెట్టి వెళ్తే మాత్రం రాజకీయాల్లో లేను అనుకుంటే వెళ్తానండి. అంతేగా, రాజకీయాల్లో ఇంకా మనకు అనవసరం, ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకు మరి అతను 2 ఇష్యూస్ అతని విషయం వచ్చినప్పుడు అతను ఎక్స్పెక్టెడ్ ముఖ్యమంత్రి ఉద్యోగం ఆశించాడు. అసలు అతనికి అర్హత ఉందనా లేదనా అసలు మీ అభిప్రాయం? జగన్కి అర్హత అంటే అది అర్హత ఉందా లేదా అని డిసైడ్ చేయగలిగినంత కాంపిటెన్సీ నాకు లేదు. కానీ నాకు అర్థమైన విషయం అంటే 150 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టారు అని. ఆ కాగితం ఎందుకు జగన్ బయట పెట్టట్లేదు? ఇప్పుడు ఆ కాగితం కానీ బయటకు వస్తే అది ఇమీడియట్ గా చెప్పాలి కదా. ఆ కాగితం ప్రింట్ చేసి పేపర్ ఉంది, అవును 150 మంది వీళ్ళందరూ ఇప్పుడు నాకు ద్రోహులు అయ్యారని. ఇప్పుడు నాలాంటి వాడిని ఉండవల్లి, ఓసర వీళ్ళని, నమ్మక ద్రోహి, మిత్ర ద్రోహి, నిన్నేమో ఉండవల్లి జీట్ అంటే 3G లాగా ఇలా ఇన్ని నడిపే కన్నా శుభ్రంగా తీసుకొచ్చి కొట్టి చూడండి, ద్రోహులు అందరూ ఆ రోజు నన్ను సీఎం చేయమని అడిగి ఈ రోజు నా నుంచి దూరంగా ఉన్నారు. మరి అది ఎందుకు చేయట్లేదు నాకు తెలియదు. ఎందుకంటే నాకు గుర్తున్న మేరకి నన్ను ఎవడో వచ్చి వాళ్ళు సంతకం పెట్టమని అడగలేదు. నన్ను అడగల. అంటే మిమ్మల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకున్నారేమో. అదే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటే ఫస్ట్ సంతకం పెట్టించాలి. అది కూడా కరెక్టే కదా. టేక్ ఇట్ అని అనుకోవటం ఎందుకు? ముందు సంతకం నువ్వే పెట్టంటే ముందు సంతకం అప్పుడు ఏం చేద్దాం? నా దగ్గరికే రాలేదు ఎవరు. అంటే అసలు ఈ సంతకాలు ఏంటి, దీని గొడవ ఏంటి అన్నది అదొక మిస్టరీ. మొన్న ఏదో చెప్పారు కదా, ఆవిడ ఒక లేడీ ఎమ్మెల్యే చెప్పి, సురేఖ్ గారు, రామచంద్రరావు పెట్టించాడు ఇదంతా, అతను బ్రోకర్ అది ఇది చెప్పి ఆవిడ తిట్టింది. అవును, ఎవరు పెట్టించారో ఏంటో తర్వాత విషయం. కానీ అసలు ఆ కాగితం బయట పెట్టడానికి ఎవరికి ఏం అభ్యంతరాలు ఉండాలో నాకు అర్థం లేదు. అప్పుడే ఇంత 2 ఏళ్ళు అయిపోతుంది. అదొకటి. నిజంగా 150 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టి ఇచ్చుంటే అసలు కాగితం జగన్ ప్యాంప్లెట్లు వేసి మొత్తం రాష్ట్రం అంతా పంచిపెట్టినాం. సో అది కరెక్ట్ కాదని మీ అభిప్రాయం? కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అది నేను అడిగాను వెంటనే. మన సాక్షి పేపర్ లో ఉన్న వాళ్ళని అడిగాను, పబ్లిష్ చేయండి రేపు, ఇది చాలా అడ్వాంటేజెస్ అవుతుంది. 150 కాకపోతే 100 ఎన్నుంటే అన్ని. ఇప్పుడు ఉన్నది 12 మంది కదా, మీరు వీళ్ళందరూ సంతకాలు పెట్టారని పెట్టండి అని. అయితే మరి ఆ కాగితం ఎక్కడ ఉందో తెలియదు. ఆ కాగితం చూసే వరకు నేను నమ్మను. సో తెలంగాణ ఏం కాకపోతుంది ఏమో చూడాలండి. తెలంగాణ ఇష్యూ సెటిల్ అయితే గానీ ఈ రాష్ట్రానికి మళ్ళీ పూర్వవైభవం రాదు. ఇంకా 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 డౌన్ అయిపోతుంది. సో అది పెద్దవాళ్ళు, పై లెవెల్ వాళ్ళు తేల్చుకోవాలి. నేను అనేది ఏంటంటే తెలంగాణ విడిపోవాలని డిమాండ్ తప్పు కాదు. ఏ డిమాండ్ అయినా మనకి కాన్స్టిట్యూషన్ లో అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి
అన్ని రైటే. అలాగే తెలంగాణ విడిపోవటం తప్పు అని నేనంటే అది తప్పు కాదు. నా రైట్ నాకుంది, మీ రైట్ మీకుంది. కానీ హైదరాబాద్ సిటీ క్యాపిటల్ సిటీని ఒక థ్రెట్ సెంటర్ గా తయారు చేశారు. అక్కడికి వెళ్తే ఏమవుతుందో అని దాని ఎఫెక్ట్ కనబడుతోంది. ఈవేళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినడానికి ప్రధానమైన కారణం నా ఉద్దేశంలో హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఫర్ ఆంధ్ర వాళ్ళు అవనివ్వండి, తెలంగాణ వాళ్ళు అవనివ్వండి. ఎందుకంటే రాళ్ళు ఇసిరేవాడు మన ఐడెంటిటీ కార్డు అది అడిగి తీసుకేస్తారు. ఆ కారు వెళ్తుంటే కారు మీద వేసి కొడతారు. అది తెలంగాణ వస్తుంది. సో అది దానికి ఏం చేయాలన్నది మరి ఇప్పుడు తెలంగాణ పెద్ద నాయకులు కూర్చోవాలి, కూర్చొని మాట్లాడాలి. దేనికైనా సరే డెమోక్రసీలో డిబేట్ ద్వారా, డిస్కషన్ ద్వారా అన్నిటికీ పరిష్కారం ఉంటుందండి. అది ఆ మార్గం వదిలేసి వేరే మార్గాలు పట్టుకున్నప్పుడు ఇలాంటి అన్రెస్ట్ వస్తుంది. అంటే మీ బట్టి పెద్దలు ఢిల్లీలో చెప్పొచ్చుగా. నేనంత పెద్ద ఓకే. అంటే మీకు యాక్చువల్గా ఆర్థిక పరంగా కానీ ఇతరత్ర పెద్ద అట్టే కోరికలు లేవు. ఈవెన్ రాజకీయంగా కూడా అట్లా కనిపించట్లేదు. అయితే అవుతుంది లేదా లేదన్నట్టు ఉంటారు. నేను ప్రతి నిమిషం కూడా ఎంజాయ్ చేశానండి. అదే నో రిగ్రెట్స్. ఈ పోస్ట్ లేకపోయినా నేను ఇదే పొజిషన్లో ఉంటాను. ఎందుకంటే నాకు పెద్ద గుర్తింపు ఇవ్వలేదు, రాధాకృష్ణ గారు నన్ను గుర్తించలేదు, ఇలాంటి బాధ ఎప్పుడూ లేదు. మొన్న అందరూ ఉన్నారు, అందరిలో నేను ఉన్నాను. నేను రాజకీయంగా నాకు మెయిన్ ఏంటంటే ప్యాంప్లెట్ రాయటం, పబ్లిక్ స్పీచ్లు ఇవ్వటం. ఇప్పుడు ఈ టీవీ వచ్చిన తర్వాత టీవీలో వచ్చి మాట్లాడటం, ఖాళీ సమయంలో చదవటం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. ఏం కనబడితే చదువుతూ ఉంటాం. ఈ 4 నాకు ఈ పోస్ట్ లేకపోయినా సరే జరుగుతాయి. ఈ పోస్ట్ వల్ల ఏంటి, నాకు పార్లమెంట్లో వెళ్ళి మాట్లాడే అవకాశం వచ్చింది. దాన్ని ఎప్పుడూ వదులుకోవాలి నేను. దేని మీద నాకు మాట్లాడి తెలిసిన అవకాశం ఉందో మాట్లాడుతూనే ఉంటాను. పార్లమెంట్ కమిటీ మీటింగ్స్ లో కానీ ఇంకోటి కానీ. నాకేమో సోనియా గాంధీ గారు తీసుకెళ్లి కొన్నాళ్ళు డైరెక్ట్ గా సిడబ్ల్యూసీలో తీసుకెళ్ళిపోయినాడు. చాలా పెద్ద ఇది. ఫస్ట్ టైం నెగ్గిన ఎంపీలు ఇద్దరు, నేను రాహుల్ గాంధీ. ఆ లెవెల్లో సిడబ్ల్యూసీలో నన్ను కూర్చోబెట్టారు. నాకు ఇప్పటికీ రేపు 60కి రిటైర్ అయిపోవడానికి అన్ని పోస్టులు చేసినట్టే. రిటైర్ అవుతారు మీరు? 60కి రిటైర్ అయిపోవడానికి అన్ని సన్నిద్ధంగా ఉన్నాయి. అందుకని నాకేం అభ్యంతరం లేదు. నేను రిటైర్ అయిపోవాలి అని కాంగ్రెస్ అధిష్టానం అనుమతిస్తే రిటైర్ అవుతారు. అనుమతి కదండి పార్టీ. నేను ఆల్రెడీ ఐ హావ్ ఎక్స్ప్రెస్డ్, చాలా మంది పార్టీ ముఖ్యుల దగ్గర చెప్పాను. నేను యూస్ఫుల్ గా నేనేమి రిటైర్ అయిపోవడం అంటే ఇంట్లో వెళ్ళి రెస్ట్ తీసుకోవడం. నేను చేసే పనికి పదవి అవసరం లేదు. నాకేదో ఎంపీ పోస్ట్ ఉండటం వల్ల ఇది చేస్తానని అవసరం లేదు. నేను చేసే పని ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. దాన్ని వాడుకోవటమే. రాజశేఖర రెడ్డి గారు మాక్సిమం వాడుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారు నేను రాస్తే తప్ప ఆయన ఏ లేఖ రాసినా సరే నేనే రాయాలి. నెక్స్ట్ స్పీచ్ ఉంది, అరుణ్ కుమార్ని పంపించండి అనేవాడు ఆయన. ఇప్పుడు ఎంపీ అయ్యాక కదండి, ముందు కూడా ఆయన వెళ్తుంటే ముందో వెనకో ఎక్కడో చోట నేను మాట్లాడాలి వెళ్ళి. ఆయనకు నమ్మకం ఏంటంటే వీడు కొంచెం బాగా ప్రెజెంట్ చేయగలడు, బాగా రాయగలడు. డొక్కశుద్ధి ఉందని. వాక్ శుద్ధి అని కాదు, డొక్కశుద్ధి కూడా. డొక్కశుద్ధి, డొక్కశుద్ధి ఇది పూర్తిగా గోదావరి మాట ఇది. అందుకే అన్నా డొక్కశుద్ధి. డొక్కశుద్ధి డొక్కశుద్ధి ఉంది అంటారు చూసారా, అట్లా. అది రాజశేఖర రెడ్డి గారు బాగా, దానివల్ల చాలా మందికి జలసీ వచ్చి ఉంటుంది. ఎందుకు నాకు ట్రాన్స్లేటర్ దగ్గర కూర్చోబెట్టడానికి ప్రతిసారి గొడవే కదా. మా ఊర్లో ఎవడో లేడా, అక్కడి నుంచి వాడు రావాలా, తెలంగాణలో కూడా వీడియో చేయాలా అని. అలాగే ఎంత చేస్తే ఆయన మాత్రం ఇంకోళ్ళని ఒప్పుకునేవాడు కదా. ఖచ్చితంగా ఇదే కరెక్ట్ స్టైల్, ఇది ఇంటర్ప్రిటేషన్ చేయాలి తప్ప ట్రాన్స్లేషన్ కాదు అని చెప్పి. ఎందుకో ఒక నేను అనుకుంటాను, చెప్పాను కదా మీకు, ఆ బాడీ ఎందుకు కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. నన్ను మాత్రం చాలా అభిమానించాడు. డెఫినెట్ గా ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇట్. సో మీకు మిగిలిపోయినది ఏమన్నా ఉందా, ఆశయం కానీ లక్ష్యం కానీ? అసలు నాకు నిజంగా చూసుకుంటే ఆశయం ఉంటే ఏం లేదండి. ఎందుకంటే నా లైఫ్ అంతా చాలా కంఫర్టబుల్ గా నడిచింది. కానీ తర్వాత అయినా ఒకసారి వచ్చాకైనా సరే ఓకే ఇట్లా ఇది నెక్స్ట్ లైఫ్ ఇట్లా ఉండాలి, ఇట్లా ఒకటి ప్లానింగ్ ఉంటుంది. నా లైఫ్ ఎలా ఉండాలి అన్న దాని మీద పెద్ద ఏమి లేదు. కానీ మనకి ఒకటి నేను ఫీల్ అయ్యేది, నాకంటూ ఐ ఫ్యామ్ ద హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్. డిస్ట్రిబ్యూషన్ వెల్త్ మాత్రం ఈ దేశంలో చాలా ఘోరంగా జరుగుతుంది. మనం ఇంత ఏసీ రూమ్ లో ఇక్కడ కూర్చుని ఉన్నాం, కానీ ఇక్కడ బయటికి వెళ్ళి మన ఊరికి అలా పోర్టుకోలో చూస్తే పాకలన్నీ కనిపిస్తాయి. కరెక్ట్. వాటిని మార్చడం పెద్ద, అది రాజశేఖర రెడ్డి గారు అదొక గొప్ప ప్రోగ్రామ్. అది ఈ రాష్ట్రంలో అసలు పూరిపాకంటూ లేకుండా చేస్తాను, అన్ని పక్కా ఇళ్ళు చేస్తానండి. అది ప్రాక్టికల్ గా చేయగలడా చేయలేడా అన్నది వేరే విషయం, కానీ ఆలోచన ఉండటమే గ్రేట్. నిజంగా నేను అనుకుంటాను ఈ అంతరం కనుక, అంటే బేసిక్ ఏదోలంటే పూర్వజన్మ పాపం అంచేత వాళ్ళు దరిద్రంలో పుట్టారు, పూర్వజన్మ దానివల్ల నేను గొప్పగా పుట్టాను అని సిద్ధాంతం ఉందనుకోండి, అది కరెక్టే. కానీ అలాంటి దరిద్రంలో ఉన్న వాళ్ళు ఆ దరిద్రంలో ఉండిపోవడానికి మాత్రం కారణం పూర్వజన్మ కాదండి, మనమే. అవును, మనం వాళ్ళకి రావాల్సింది లాగేస్తున్నాం. పొలిటీషియన్స్ లో అట్లీస్ట్ ఒక 10 to 20% వీడికి డబ్బిస్తే దుర్వినియోగం అవదరా అనే నమ్మకం కనుక కలగజేస్తే ఖచ్చితంగా మార్పు తీసుకురాగలడు. ఆ నమ్మకం కలగజేయడంలో భాగంగానే కొత్త వాళ్ళని ఒక పక్కన ఏమవుతుంది, ఇప్పుడు నవీన్ పట్నాయక్ కానీ
షీలా దీక్షిత్ కానీ నితీష్ నితీష్ కుమార్ వీళ్ళంతా ఆనెస్ట్ గా ఉన్నారు కాబట్టి 2 సార్లు 3 సార్లు గెలిచారు. సో ఒక పక్క నుంచి అది స్టార్ట్ అవుతుంది. ఆనెస్ట్ గా ఉన్నవాడికి కూడా కొంత క్రెడిబిలిటీ ఉంటుంది రాజకీయంలోనే. అది కంట్రీ అంతా వచ్చిన రోజున మన ఆంధ్రప్రదేశ్ వరకు నాకు పెద్ద కాన్ఫిడెన్స్ ఏంటంటే పవర్టీ లేకుండా చేయించండి. అంటే మినిమం బేసిక్ నీడ్స్ అందరికీ అందేలాగా అది చేయటం పెద్ద కష్టం కాదు. ఆ కోరిక నెరవేరాలని కోరుకుంటూ మీ కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.